హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే వందనాలు 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 వందనాలు. దేవా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. మంచిది. మరి పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉండే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. అలాగనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దా ఉండి ఇదే మాట ఇక్కడ కనపడుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. అలాగనే ఇంకో మాట కూడా చదువుదాన్ని. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం పట్టుకుంటూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 25వ వచనం. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాలను విరవండి, లేఖనాలు చాటున మీరు దాచి ఉంచిన మా అందరికి అవసరమైన నీ మనస్సులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో, సర్వ సంపూర్ణ సత్యం ఏమైతే ఉన్నదో, క్రీస్తు మర్మమును లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ఏమైతే ఉన్నదో, ఈ భూమి మీద ఈ మాటలు వింటున్న మేమంతా నీ సంకల్పానికి అనుగుణంగా నీ పని చేయుటకు మాకు ఇప్పుడు అవసరమైన ఏమైతే ఉన్నాయో, మా ఎడలను కలిగిన తలంపులు, ఉద్దేశాలు, అలాగనే ఇప్పటి నుంచి భవిష్యత్తులో నువ్వు మమ్మల్ని ఉపయోగపెట్టుకొని చెయ్యాలనుకుంటున్న పనుల సంగతులు
ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇంకనూ నీ చిత్తములో నిర్ణయించుకున్న ప్రతిదీ తేటగా స్పష్టంగా ఆనాడు వారికి వినబుద్ధి కలిగినంత వరకు నువ్వు బోధించావని, బోధించిన ప్రతిదీ ఉపమానము లేక బోధించలేదని, నీ బోధకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడ్డారని లేఖనములు సాక్ష్యమిస్తుండగా, అంతకంటే ఉన్నతంగా మీరు కదిలి వచ్చి దేవా నీవే లేఖన కాంతిలో నుంచి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. అల్పుడైన నీ దాసుడు నీ పక్షం వహించుండగా నీ దాసుని నోట మాటలుంచి నీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీ అనాది సంకల్పంలో నీ దాసుడికి నిర్ణయించిన నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే బలపరిచి చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు ఇత్యాది మరి ఏవైనా ఉన్నా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా ఏకీభవించి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. ఇప్పుడే అక్కడ అవి యేసు నామములో లయమైపోను గాక, వాటి ప్రభావం లయమైపోను గాక. ఆమేన్. ఈ కార్యములు జరిగించమని నీ పక్షం వహించిన నేను బలహీనుడనయ్యా, నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నీ ఎదుటికి రావడానికి అయోగ్యుని కాబట్టి సమస్త విధేయతల అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటున్నాను, క్షమించు. శిలువ రక్తంలో నన్ను కడుగు, శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివి పవిత్రపరచు. పరిశుద్ధాత్మలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచి యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని ఇక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ స్వరాన్ని పసిగట్టగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, హృదయాన్ని మాకు దయచి, సున్నతి గల హృదయం మాకు దయచి, దిద్దుబాటు మనస్సును మాకు దయచి, నేర్చుకునే శుభగుణ లక్షణాలు మాకు దయచి, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవకు గణముగా సిద్ధపరచబడి సత్యములో ప్రతిష్ఠింపబడి నీ చిత్తములో సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ సంఘములో దేవా సత్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించి సర్వ సంపూర్ణ సత్యం వారికి అందించి మేము సంపూర్ణులం అవటమే కాదు, నీ చిత్తంలో మాకు ఇచ్చినవని సంపూర్ణులుగా చేసి ఈ భూమి మీద దైవ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయుటకు కృప కలుగునట్లుగా ఆ స్థానం మేము సంపాదించి నీతో కలిసి యుగ యుగాలు ఆ నిత్య రాజ్య పరిపాలనలో ఉండునట్లుగా మాకు ఉపదేశించమని, అందుకే మమ్మల్ని ఆయత్తపరచుమని, బలపరచుమని, బోధించుమని, నడిపించుమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ పాదాల ఎదుట ప్రణమిల్లుతూ సాగిలపడుతూ నీ కృపను అర్థిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి మహిమపరుచుకుంటూ యేసు నామములోని ప్రార్థన సమస్తం పొందుకు నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది సమకూడిన ఈ శబ్దంత్రాల ద్వారా వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి
మొన్న పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనా మందిరం అనే ఈ పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పండుగలనే ఆ టైటిల్ ప్రభు ఇచ్చాడు. చాలా మంది ఆ పేరు ఎక్కడ ఉందని చెప్పని గతంలో కూడా యూట్యూబ్లో మెసేజ్లు పెట్టారు, ఎక్కడ ఉంది ఆ పండుగలని, మాయదారి సంతంతో వస్తుంది అది ఇదని వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడారు. సరే, అదేం నేను సొంతంగా పెట్టుకున్నది కాదుగా బాధపడటానికి. దేవుడు చెప్పాడు ఈ మాటలతో నువ్వు సభలు జరిగించు అని. ప్రస్తుతమైతే 3 రాత్రులుగా ఉన్నది. రానున్న దినాల్లో పరిచయం విస్తరిస్తున్న దాన్ని బట్టి 4 రోజులు 7 కూటాలు జరుగుతాయి. అదొక అద్భుతంలే కానీ దాని గురించి ఇప్పుడు వివరించడానికి నేను ఉపక్రమించట్లేదు. మెట్టుకు ప్రభు ఇచ్చిన లేఖన భాగాన్ని చూద్దామండి. మరి ప్రభు అంటున్నాడు పేతురు భక్తుని ద్వారా, అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఒకప్పుడు ఈ లోకమనే చీకటిలో బ్రతికిన వాళ్ళమే మనమంతా. లోక సంబంధమైన ఇచ్ఛలకు, ఇచ్ఛ అంటే కోరిక, ఆ ఇచ్ఛలకు మనం బానిసలమై ఆ ఇచ్ఛల చేత ఏడవబడ్డాం. అంటే ఒక్కొక్కడు పొరపాటును కూడా, అరే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా, నీకు పెళ్ళయిందిరా, పలానా అమ్మాయితో అక్రమ సంబంధం అది కరెక్ట్ కాదురంటే వీడికి ఆల్రెడీ పిక్కు స్థాయికి వెళ్ళిపోతుంది. మైండ్లో నరాల్లో ఇక మంపంతా ఎక్కువ ఉంటుంది. వాడిని బయటికి రమ్మంటే ఎట్టవుతాడు? తాగుబోతుని చూడండి, వాడు వారానికో ఏదో ఒక సందర్భాన్ని బాగా ఎంచుకొని మరి బిర్రుగా తాగుతుడు. ఇంటిలో పాది మొత్తాన్ని గుల్ల చేస్తుడు. పిల్లలు, పెళ్ళాము, బంధువులు మొత్తం కలిసి తలాగు తన్నుదన్నంగానే మళ్ళీ కొద్దిగా కంట్రోల్ వచ్చు, మళ్ళీ ఆడిగే పోద్ది. 10 మూతి పెట్టినట్టు ఇక ఆడే పెడతాడు ఆ అశుద్ధంలో. వాడు రాడు బయటికి. ఎప్పుడు వచ్చినాయి వాడు బయటికి అంటే కంపెనీ రోగాలు రావాలా. వ్యభిచారంలో ఉన్నవాడికైనా ఆ HIV, AIDS వస్తేనే వాడు ఎనికి తిరుగుతాడు. లేదంటే సుఖ వ్యాధులని ఉన్నాయి, ఒంటి మీద కురుపులు గాను బొబ్బలు వస్తాయి. అట్లాంటి రోగాలు వచ్చినప్పుడైనా ఒక తమ్ముడు చూశాను నేను, గతంలో అలాగనే ఉంటే ఏందబ్బా అన్న, ఏం లేదు అంట. ఇప్పుడు కూడా మొఖం నిండా గుల్లలు వస్తూ ఉన్నాయి. నాకు అర్థమైంది, ప్రభు సుఖ వ్యాధిని అనుమతించాడు. ఎందుకు ఆ అబ్బాయిని అడిగానంటే, ఆల్రెడీ భార్య చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి. అన్న అంటా ఉంటుంది ఆ అమ్మాయి. అంత చక్కనైన భార్యను పెట్టుకొని ఈడ పోయి అశుద్ధం దగ్గర పడుకొని వచ్చాడు. ఆ పెంటంతా బులుకొని వచ్చా ఉండు. అరే మల్లురా బాబు, అంతా నాశనం అయిపోతుందంటే రోడ్డు మీద పడుకోవటానికైనా ఇష్టపడుతున్నాడు కానీ ఇంట్లో రానిట్లా అమ్మాయి. ఇప్పుడు పోయి దానికాడ గులిగిరా పో అంటే ఇక రానిట్లా, రోడ్డు మీద పడుకోవటానికైనా ఇష్టపడుతుండే కానీ ఆ పాపాన్ని వదిలిపెడటానికి ఇష్టపడుతున్నా. మనమంతా ఒకప్పుడు ఆ చీకటి సంబంధంలో ఒకడు ఖైనీ ఉంటుంది, సిగరెట్ ఉంటుంది, ఒకడు పండగ తాగుబోతుడు, అరే మానుకురా బాబు. ఒకడికి ఆ ప్రేమ అనే ఆ మాయలో పడి ఉంటాడు. నేను ఆల్రెడీ 1-2 సార్లు తన్నులు తిన్నాను అబ్బాయి, వ్యక్తిగత సాక్ష్యంతో చెబుతున్న ఈ మాట. అది అంత అట్రాక్షనే కానీ వారి సొంత అవసరాల కోసం, వారికి ఉన్న అందాన్ని బట్టి నా వైపు చూస్తారా లేదని గాలం వేస్తూ ఉంటారు. ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్న ఆడపిల్లలు చేస్తున్న పని ఇదే. ఇంచుమించు ఒక 10 లేదా 20 మందిని వాళ్ళ వెనకాల వారి యొక్క అందచందాలను బట్టి, శరీరంలో ఉన్నటువంటి అవయవ సౌష్టం అంటే ఎదుగుదల, లేదంటే ఆ కనపడుతున్న ఆ సౌందర్యాన్ని బట్టి గాలం వేస్తారే కానీ నీకు ప్రయోజనకరంగా. అంటే ఇప్పుడంతా ప్రేమ ఎలా ఉందంటే శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రేమ అనే ముసుగు ఉంది.
బైబిల్ అంటుంది ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రేమ పొరుగువారి క్షేమాన్ని కోరుకుంటుంది, ప్రేమ తను ఆహుతి చేసుకోవడానికంటే తను అంతం చేసుకోవడానికి ఏ రకంగా నేను ఏమైపోయినా సరే ఆ వ్యక్తి బాగుండాలనే రీతిగా. ఇక నాకు ప్రేమ దక్కలేదని చచ్చిపోవడానికి కాదు, అంతం కాదు, ఆ వ్యక్తి బాగుండాలి, ఆ ఒక్క వ్యక్తి యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ బ్రతికేదే ప్రేమ. ఇలాంటి ప్రేమ ఎలా ఉందంటే శరీర కోరికలు, డబ్బు చూసి ఇంకేయో చూసుకొని వెంపర్లాడేటువంటి ప్రేమ అయింది ఇప్పుడు. అదంతా మాయరా బాబు, బయటికి రా అంటే ఎవడు రాడు తొందరగా. నేను వచ్చానా 5 సంవత్సరాలు ఎదురు చూసే, 3 సంవత్సరాలు మనసులో ఉన్న మాట చేసి రిప్లై రాక ఎదురు చూసి 8 ఏళ్ళు ఆడపోయింది. పడాల్సిన దెబ్బలు పడ్డాయి. అసలు ఏమీ లేదు, కలిసి మాట్లాడుకుంది లేదు, ఏమి లేదు, ఎరిసూపులు అన్నమాట. నేను అదే అంటా, నీకు ఒకవేళ దేవుడు కన్ఫర్మ్ చేస్తే పలానా వ్యక్తి అని భర్తగా భార్యగా కన్ఫర్మ్ చేస్తే సంగతి తెలియపరుచుకుంటే మేలు. లేదనుకో నాకు మళ్ళీ 8 సంవత్సరాలు వృధా వ్యధ ప్రయాస అయిపోద్ది. చివరికి నేను చేసింది ఏముంది? పలానా ఇంజనీరింగ్ పలానా వ్యక్తి పెళ్ళవుతుందని ఫిక్స్ అయిందని తెలియగానే కళ్ళ నిండా నీళ్లు తీసుకొని అప్పుడు రక్షణలోకి వచ్చా. నీ కృప నిత్యముండలని పాట పాడుతున్న కళ్ళ నిండా నీళ్లు తీసుకుని అదే టైంకి మౌత్ వచ్చింది చేతికి, ఉపవాస కోటాలయ్యి చేయగలిగేది ఏం లేదు, బాధపడుతుంది తప్ప. బ్రతికినంత కాలం మీకు అదే బాధ బాధ బాధ. అయ్యో ఆ వ్యక్తి నేను దక్కించుకోలేకపోయినా, అయ్యో ఆ వ్యక్తితో నా బ్రతుకు లేకపోయింది, నీకు ఇదే క్షోభ. శోభ కాదు, క్షోభ అంటే బాధ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే సంగతి తెలిసిందా. ఇందాక ప్రార్థన చేస్తా ఉంటే ఒక యవనస్తురాలు ఆమె చెప్తున్నా అంటే తన మనసులో అనుకుంటుంది, ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు పెళ్ళైంది మన ఇద్దరికి అని చెప్పని, ఇట్లా దేవుడు చూపించాడని. ప్రభు చిత్తమైతే జరుగుతుంది, నేను నమ్మను అని చెప్పను. ప్రభు చిత్తంలోకి రావాలి, అది ముందుకు రావాలి కదా. నమ్మనని చెప్పను. నేను నమ్మాను కాబట్టే 9 సంవత్సరాలు రక్షణలో ఉండి ప్రార్థన చేశా. నమ్మాను కాబట్టి 8 ఏళ్ళు ఇక రోడ్లెంబడి తిరగడానికి ఆ ప్రేమలో మోజులో పడి అర్ధరేత్రి చిలకలూరిపేట ఫ్లైఓవర్ మీద పడుకున్నా. టాటా ఏసి ఉండేది ఆడే, ఇక రోడ్డు మీద పెట్టుకొని బండి క్యారేజ్ మీద పడుకునేవాడిని. నేను ఇంటికి ససేమేర వచ్చేవాడిని కాదు. గతంలో చెప్పాను కదా, అభిషేక్ అని ఆదాం అంటారు, వాడే నా ఐ విట్నెస్. నేను ఎక్కడ ఎలా ఏ విషయాల్లో కదిలానో, ఆ ఆడపిల్ల విషయంలో ఎలా నేను రియాక్ట్ అయ్యానో అన్ని విషయాలకు వాడే ఆధారం. అయితే వాడు లేడు భూమి మీద. వాడు బ్రతుకున్నప్పుడు అనేవాడు, అయ్యా నాకు కల కనపడుతుంది, నీకు పెళ్ళయింది, అసలు గందరగోళంగా జాతర చేస్తున్నారంటే నవ్వి సరేలేయా అన్న. కానీ వాడు కేవలం వాడి మొండితనంతో నెమ్ము జబ్బు ఉంది, నెమ్ము జబ్బుకి డాక్టర్ ఇచ్చే సలహా, మొట్టమొదటి సలహా దొన్న మాంసం తినండి చెబుతాడు. ఒకడు తిండు. నెమ్ముకి డాక్టర్లు ఇచ్చే మందుల కంటే ఏఎన్జి హాస్టల్ ఉంది చిలకలూరిపేటలో, వాళ్ళు అమెరికా నుంచి ఆ నెమ్ముకి మందులు ఇస్తూ ఉంటారు. అవి హై పవర్ అన్నమాట. అవి తింటా అన్నం తినక వాడికి చెప్పా, వాడికి అందుబాటులో ఉంటుంది, తినరా బాబు అంటే నేను పొరపాటు కూడా తిని నాకు అది పడదండు. ఆ హై పవర్ మందుల కంటే సున్నితంగా రికవర్ అవడానికి ఈ మాంసమే గురి. ఇంకొకటి గాడిద మాంసం కూడా తినమంటారు డాక్టర్లు. కానీ గాడిద మాంసం కంటే ఈ మాంసం తింటేనే తొందరగా నువ్వు రికవర్ అవుతావు, నెమ్ము నుంచి బయటపడుతావు. వాడు చనిపోవడానికి కారణం ఏంటంటే పత్యం సరిగా చేయకపోవటం వల్ల వాడు చనిపోయాడు. ఎంత బచ్చలాడు ఉంటాను.
ప్రారంభంలో వాళ్ళ అమ్మ నన్ను అపార్థం చేసుకుంది, ఇతని వల్ల నా పిల్లగాడు పాడైపోతుందని. సంగతి తెలుసుకున్న తర్వాత, అయ్యా నీ పక్కన ఉంటేనే నా బిడ్డ బాగుంటాడయ్యా, నీతోనే ఉండని అంతే. వాడు కూడా 2 ఆడపిల్లల మధ్యలో ఒకడు, నేను 2 ఆడపిల్లల మధ్యలో ఒకడిని. ఇక నేను చూసుకునేవాడిని వాడిని చూసినప్పుడల్లా. వాడు ప్రేమ అనే ఒక మోజు ఒకటిలో, ఇంకొకటేమో ఈ మందు తినరా అంటే, ఈ మాంసం తిన్నాడు, నేను తిన్నాడు. 2016లో అట్టుకుంటా ఇక్కడ వరద వచ్చింది. ఆ మూమెంట్ లోనే వాడు ఆ చివరి స్థితి. ఇక అప్పుడు అడుగుతున్నాడు వాడు, నేను బ్రతకాలంది నాకు అని చెప్పని. చేయి దాటిపోయిన తర్వాత బ్రతకాలని ఉందంటే ఎట్ట చెప్పాం. మొదటిగానే చెప్పా, అయ్యా తినరా 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 అని. నా తోడ పుట్టిన వాని వల్లే వాడిని బచ్చంలా అంటారు, రివర్స్ అయి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ఎందుకు ఈ మాటలు అంటే, మనం ఒకప్పుడు చీకటి సమయంలో ఇలాగా ఆ సిగరెట్ అని కానీ, ఒక తాగుడు కానీ పేకాట అని, జోదం అని, నరమాంస భక్షులు ఉన్నారు, లేదంటే నరహంసకులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, పూజారులు అని, ఇలా చాలా మంది ముస్లిం జనాంగం నుంచి కొంతమంది రక్షణ అనుభవంలోకి వచ్చినోడు ఉన్నారు. వారందరినీ కదిలించండి. వారు ఏం చెబుతారంటే, అయ్యా నేను ఒకప్పుడు చీకటి సంబంధినే, ఒకప్పుడు సత్యం అనే వెలుగు తెలియక అజ్ఞాన స్థితిలో మనోనేత్రాలు మూత వేయబడి, దేవుని వాక్కు తన ప్రజల ద్వారా నాకు అందిస్తూ ఉన్నా, నాకు వినపడుతున్నా, కరపత్రాల రూపేణ నా ముందుకు వచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టిన వాళ్ళం మేమంతా. కాదు ఇది కులం తక్కువ దేవుడు అని చెప్పని త్రోసివేసిన సందర్భాలుని అని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కదిలిస్తే వాడు ఇచ్చే సాక్ష్యం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే లేఖనం అంటుంది, అయితే మీరు అంటే మనం అంతకు ముందు ఏమైనామంటే చీకటిలో బ్రతుకుతున్నాం. చీకటి అంటే ఏంది పాస్టర్ గారు అంటే, చీకటి అంటే ఏముంది? పాపం. పాపంలో ఉన్న వాడికి వెలుగు అనేది పొరపాటును కూడా గిట్టదు. ఇంకా నీకు అర్థం కావాలంటే సినిమాకు పోగానే వాళ్ళు ఏం చేస్తారు, లైట్లన్నీ ఆపితేనే ఆ బొమ్మ నీకు తేటగా కనపడేది. యవన పిల్లలైనా పెద్దలైనా ఇప్పుడంతా ఈ సెల్ ఫోన్ వచ్చింది, ఆ గూగుల్లోనో క్రోమోలోనో వెళ్ళిపోయి ఆ అపవిత్రమైన చిత్రాలను రహస్యంగానే చూస్తారు. అది కూడా చీకటేగా, పాపమేగా. బాద్షాపు పోతారు, ఆడ బోంగాలు అన్ని లైట్లు ఆపి డిమ్ముగా లైట్లు చిన్న 0 బల్బులు వేస్తారు. దాని ముందు పెద్ద ఎల్ఈడి చిన్న దాన్ని ఏమంటారంటే సినిమా వేసేది, అదే ప్రొజెక్టర్. అది చిన్న బాక్స్ లాగా ఇప్పుడు వస్తూ ఉన్నాయి అందుబాటులో. తెల్ల తెర కూడా గట్టిగా దాని మీద బొమ్మ వేస్తూ ఉంటారు. ఇక ఆడ కూర్చొని అది కాదు మామ, ఇది కాదు మామ అంటారు. ఆ బార్ షాప్ లోకే కొడుకు పోతాడు, ఆ బార్ షాప్ లోకే తండ్రి పోతాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తండ్రి కొడుకులు కలిసి తాగేవాళ్ళు ఎక్కువయ్యారు. పొరపాటు కూడా భయం లేదు, ఎందుకంటే నువ్వు విడిచేసావు, నేను కూడా విడిచేసావు. ఏంటది? సిగ్గు, శరం, రోషం, మానం, మర్యాద అని ఏమి లేదు, మొత్తం రోడ్డు మీద పడేసాం. కాబట్టి మన ఇద్దరం కూర్చొని తాగుదాం, షేర్ అని చెప్పుకుంటా, చేసి అని చెప్తా. చూడండి, గమనించండి. ఇప్పుడు పాపం చేసేవాడు ఎవడైనా చీకటిని వెతుక్కుంటాడు. చీకటి ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కొని రహస్యంగా శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకునేవాడు ఎవరు చూడకుండా, గుట్టు చప్పుడు కాకుండా చీకటిలోని వ్యవహారాలు అవన్నీ. ఏమండి, ఇవాళ మనము దేవుని కృపను బట్టి ఆయన రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. దేవుని నమ్ముకున్న వాళ్ళని లోకమే చెబుతుంది. అంటే వాళ్ళకు దేవుడు లేడన్న సంగతి అర్థమైంది. అవునా కాదా? అమ్మా యాడికి పోతున్నావు ఏంటంటే, అయ్యా ఏదైనా ప్రసాదం తీసుకొచ్చి ముందుకు తెచ్చి పెట్టబోతున్నప్పుడు విగ్రహార్పితము ఏదో పండగప్పుడు పులిహోరో చక్కెర పొంగలో ఏదోటి తెస్తారు, లేదంటే ఆ పాశం ఏదోటి ఆ విగ్రహం ముందు కొట్టిన కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని విరిచి
కలిపేసి నీకు పాశం అనే రూపేణ అంటే బెల్లం అన్నం, అలాగనే చక్కెర పొంగళని లేదంటే పులిహార అని ఏయో తెచ్చి పెడుతూ ఉంటారు. అప్పుడు నువ్వేమంటావు? నీతిగా బ్రతికితా దేవుని ఎదుట నన్ను నేను యథార్థంగా కనపరుచుకోవాలనుకున్నప్పుడు నువ్వేం చెప్తావు? ఆహాహా నేను తినవండి. ఏమ్మా ఎందుకని అంటే మేము చర్చికి పోతున్నామండి, మా యేసయ్య తినకూడదని చెప్పినాడు. కొంతమంది గౌరవించే వాళ్ళు అయితే సరేలే సరే. అది కొంతమంది ఏమో లోపాలు ఎత్తికేవాళ్ళు పలానోళ్ళు తింటున్నారు, కానీ నాకు ఎదురైంది ఈ అనుభవం. వాళ్ళు తింటారేమో కానీ నేను తిన్నాను. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి వాళ్ళు బంధువులు అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంట్లో ఏ శుభకార్యమన్నా జరగని మేము ఆడను ఎత్తుక్కొని వచ్చి కబురు చెప్పిపోతారు వాళ్ళు. ఆనాడు కాదు అన్ను అంతే, ఒక్కసారి వ్యతిరేకించాం. ఆ తర్వాత బ్రతుకులో అది చూశారు వాళ్ళు, చూసి అంత ఆప్తులయ్యారు. ఒకళ్ళేమో విమర్శించడానికే గురి పెట్టుకొని వీళ్ళు దేవుణ్ణి నమ్మారండి, ఎగతాళికి కూడా మాట్లాడుతూ వీళ్ళు దేవుణ్ణి నమ్మారండి అని. అంటే వాళ్ళు నమ్మింది ఏంటిది? అంటే వాళ్ళని విమర్శించాలని ఎగతాళి చేయాలని మాటలు చదవట్లేదు, కానీ అక్కడ నీ వ్యవహారం అక్కడ పట్టబడతావు నువ్వు. వాళ్ళు చెప్తారు నిన్ను దేవుడు నమ్ముకున్నావని. అంటే జీవము కలిగిన దేవుడను, సత్యవంతుడైన దేవుడను, పరిశుద్ధుడైన దేవుడను, రోషం కలిగిన దేవుడను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి. లేఖనం అంటుంది ఒకప్పుడు నువ్వు చీకటి సంబంధివి. నాకు ఆ చీకటి వ్యవహారాలు, ఆ పాపము, ఆ రొంప, ఆ పెంటంతా నాకు వద్దాయని అసహించుకున్నావు. నా ప్రభువే నాకు కావాలని బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణాలు ఉంటాయి. యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకుంటున్నావంటే, ఒక ఆమందంట ప్రాణం తీసేసాడు. అందరు పక్కపక్క నవ్వితే పాస్టర్ గారు అంటే ప్రాణం తీసేయటం కాదమ్మా, నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పాల. మొట్టమొదటి ప్రమాణం ఇది. బాప్తిసం పొందేటప్పుడు దైవజనుడు అడుగుతాడు, ఎందు నిమిత్తం బాప్తిసం తీసుకున్నావు అంటే, యేసయ్య నీ కోసం ఏం చేశాడంటే నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా. ఎంతవరకు ఈ తీర్మానం అంటే బ్రతికున్నంత కాలం అయ్యా. ఎవరైనా వచ్చి అట్లా కాదు ఇట్లా కాదంటే ససేమిరా నేను ఒప్పుకోనయ్యా. యేసు ప్రభు నమ్ముకోవడం నీకేమొస్తుందంటే నిత్యత్వంలో ఆ పరలోకంలో నాకు స్థానం దక్కుద్దయ్యా. ఎవరైనా బలంతో పెట్టి నీ చేత ఇలా బాప్తిసం పొందమని చెప్పారా, అందుకే వచ్చావా అంటే, లేదయ్యా నా సొంతంగా నేను స్వేచ్ఛగా వచ్చి నేను బాప్తిసం పొందాలనుకుంటున్నానే. ఇలా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రమాణాలు వివాహానికి క్రైస్తవ సమాజంలో తాళిబొట్టు కంటే, మెట్టెల కంటే, ఉంగరాలు మార్చుకునే దానికంటే చాలా విలువైనది. త్రియేక దేవుని ఎదుట దైవజనుల సమక్షంలో సంఘము, అలాగే బంధువర్గము ఎవరైతే ఉంటారో వారందరి ఎదుట నువ్వు చేసే ప్రమాణము చాలా మూలమై ఉన్నది. ఆ ప్రమాణమే క్రైస్తవ దాంపత్య జీవితానికి త్రియేక దేవుడు వేసేటువంటి పెద్ద ముడి. యేసు ప్రభు వారితో బాప్తిస అనుభవం అడుగు పెట్టేటప్పుడు కూడా ఈ ప్రశ్నలు కూడా నీకు ప్రమాణం. ఈ ప్రమాణాలని తొంగలు దొక్కి విచ్చలవిడిగా నువ్వు బ్రతకడానికి బరితెగిస్తే నీ భర్త సంతోషిస్తాడా లేకపోతే దుఃఖపడతాడా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కట్టుకున్న భార్య భర్త తేడాపడి ఇంకొక వ్యక్తితో సహజీవనం చేస్తుంటే, రహస్యంగా వెళ్ళి వస్తుంటే, ఆ సంగతి తెలిస్తే నా భర్త మగోడండి మంచి పని చేస్తానండి అని చెప్పని సంతోషిస్తా 10 మందికి చెప్పుద్దా? ఈ మాయదారి సచ్చినోడు నేను కాదని చెప్పని ఇంకొకళ్ళు అని చెప్పన్నాడు పడిపోయి నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లల్ని అన్యాయం చేస్తాను బాబాయ్, ఆంటీ, అక్క, అన్న, తమ్ముడు, పాస్టర్ గారు అని చెప్పని మీరే న్యాయం చెప్పండి, నిలదీయండి ఆ మనిషిని, నేను చెబుతుంటే ఎంట్లేదు, నన్ను కొట్టి మరీ పోతానని చెప్పని
పంచాయతీ పెడుతుంది ఆ భార్య. భర్త కూడా అంతే. భర్తను కాదని చెప్పని ఇంకొక పురుషుడిని ఆశించి ఆ అమ్మాయికి నచ్చినట్టు ఊరేగుతూ ఉంటే ఊరుకుంటాడా? సామెతల గ్రంథంలో మాట ఉంది, భర్తకు పుట్టు రోషము అసలు అది చాలా గొప్పగా ఉంటది. రహస్యంగా ఏమైనా కానుకలు ఇస్తే ఆ కోపాన్ని చల్లార్చడం అంత తేలిక వల్లయ్యే పని కాదని ఉంది. ఇదే మాట రాసిన సామెతల గ్రంథంలో. రహస్యంగా ఇచ్చే కానుకల వల్ల ఆ కోపం చల్లారదంట. ఎందుకు ఈ మాటలు ప్రభు మన ముందు తెస్తున్నాడంటే, బాప్తిసం పొందావు, బాప్తిసం పొందేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేసావు. ఆ ప్రమాణాలు ఎంతవరకు అంటే, నేను బతుకున్నంత కాలం పాష గారు అన్ను బాగుంది. మరి ఈ రోజు ఎందుకు డొంక తిరుగుళ్ళు, దైవ చిత్తానికి వేరైన అడుగులు, బ్రతుకు, భక్తి? ప్రభు అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై. ఒకప్పుడు ఆ జీవితం అది పెంట అనుకున్నా, అసహించుకున్నావు, నీకు అది కాదిక, దాన్ని వదిలేసేయాల. కాదని మళ్ళీ పోయి దాన్ని కౌగిలించుకుంటున్నావంటే, కావాలని ముద్దులు పెడుతున్నావంటే నీలో దేవుని వాక్యం నిలబడతలేదు. యేసు ప్రభు యొక్క త్యాగము నీవు గుర్తించలేదు. ప్రభుని ఇంకను నీ అయోగ్యమైన ఆ క్రియలను బట్టి, వ్యతిరేకమైన ఆ అడుగులను బట్టి ప్రభుని ఇంకను దుఃఖపరచడానికే నడుం బిగిస్తున్నావే తప్ప, నువ్వు చేస్తున్న పనులను బట్టి నీలో నుంచి బయటకు వచ్చి నీ పక్కన నిలిచి దుఃఖపడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన నువ్వు ఎప్పుడైనా గమనించావా? గమనించిన దానివైతే, గమనించిన వాడవైతే ఖచ్చితంగా నేను ఈ పొరపాటు చేయటం వల్ల ఈ పాపము, ఈ విగ్రహారాధన, ఈ అంతరాలుగా అంటే చెప్పని చాతబడులని రకరకాల ఇంచాది. ఆ వ్యభిచారం అని, ఆ తాగుడు అని, ఆ సిగరెట్ అని, ఆ చుట్ట, బీడి, ఖైని, రహస్యంగా మూత తీయటం, సీసా మూత అంటే తాగుబోతును, బాప్తిసం పొంది లాంటి వాటికి బరి తెగించవు నువ్వు. ఎందుకంటే నీలో వాక్యం పని చేస్తుంటే ఇట్లాంటి పనులకు నువ్వు ముందుకు అడిగేయలేవు. ఎందుకంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, నువ్వు చేస్తుంది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పని వాక్యముని ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తా నిన్ను గద్దిస్తా ఉంటుంది మనస్సాక్షి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నీ హృదయంలో కొలువు చేసుకోకుండా, నింపుకోకుండా, ఏముందిలే ఆ ఉన్న గుంపులో ఈయన కూడా ఒకడు అనుకున్నావు నువ్వు అంతే. నాకు తెలిసి దాచేపల్లో ముస్లిం జనాంగం నుంచి ఒక తల్లి లూథరన్ చర్చికి వెళ్తుంది. ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా 13 సంవత్సరాలు నన్ను ఒక దురాత్మ వెంబడించింది. నిద్ర ఉండేది కాదు, అది రాగానే నాలో ఇక తెలియకుండా అలజడి మొదలయ్యేది. ఈ భూమి మీద ఎన్ని విగ్రహారాధనకు సంబంధించిన దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, అందరికీ మొక్కారు. నా ఫేవరెట్ గాడు ఎవరు? గాడు కాదమ్మా, నీకు దండం పెడతా, గాడ్ ఏంది దేవుడు. ఆమెకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే సాయిబాబా. అక్కడ పోయి విభూతి తెచ్చుకొని అర్ధరాత్రి 12 దాన్నే అర్ధరాత్రి అనేది 12 తలస్నానం చేసి వచ్చి ఆ విభూతి నీళ్ళలో కలుపుకొని తాగుతుంది, వీపు మీద జల్లుకుంటది, ఇంటి మొత్తం జల్లుద్ది. భర్త మౌనంగా ఉంటే ఎగ్గిరించే తన్ని ఆ తల్లిచ్చిన సాక్షి ఇంకా రకరకాల బూతులు కూడా మాట్లాడదంట. ఎగ్గిరి తన్ని నాకింత వేదన పడుతుంటే నువ్వు అంత నిమ్మళంగా ఏమి ఎరగనట్టుగా పడుకుంటావని మేనమావకి ఇచ్చేదామని ఎగ్గిరి తన్నేదంట. అంతే, రా ఈపు మీద విభూతి చల్లు ఏదో అవుతుందని చెప్పని. ఎన్టీ రామారావు పాటలు 1000 పాటలు అనర్గళంగా గుర్తుపెట్టుకుని పాడగల సమర్థురాలు ఆమె. అయితే
ఆ లూథరన్ చర్చి కాడ దేవుని మందిరం కాడకు పోయి పాస్టర్ గారు వాళ్ళ ఇంటి కాడ పోయేదంట. అప్పుడప్పుడు ఆడ పోగానే తన మనస్సాక్షి గద్దిస్తా ఉండేదంట, దొంగలాగా ఎందుకు నిలబడ్డావు అని. నేను దొంగనేందే అంటదంట. దొంగ కాకపోతే నువ్వు ఎవరు అంటదా. తర్వాత పాస్టర్ గారు ఆ మాటలు వింటానే ఉండదని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కింద పడిపోయారు. మళ్ళీ నీళ్లు కాసిన ప్రార్థన చేసి తాగి మళ్ళీ రికవర్. మళ్ళీ అట్ట 2-3 సార్లు పోతే నువ్వు దొంగవి అని చెప్పని మనస్సాక్షి గద్దిస్తా ఉండేది. ఏం చేయడానికి వచ్చే నేను దొంగనంటది. ఎవరో మాట్లాడుతున్నారు, నువ్వు దొంగవి అని చెప్పని వినపడుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయగల కింద పడుతున్నా, నీళ్ళు ఇస్తున్నారు, తాగుతున్న తర్వాత బాగుంటుంది. ఇంటికి పోతే యథా రాజా సదా ప్రజ అవుతుంది. ఏంది ఇది అసలు సంగతి ఏంది, ఈ కిటికీ ఏందని చెప్పని తెలుసుకోవడానికి అడిగితే పాస్టర్ గారు అన్నంట, అమ్మా నీ మీద దురాత్మ దాడి చేస్తా ఉంది, కాబట్టి నా మాటని దేవుని మందిరానికి నడు, నీకు ఇష్టమైతే బాప్తిసం పొందు కానీ అన్నాడు. సరే పాస్టర్ గారు అని చెప్పని ఇక 13 సంవత్సరాల విగ్రహారాధన మొత్తం తీసి పక్కన పడేసి ఇక దేవుని మందిరానికి నాటం మొదలు పెడితే వాళ్ళ పెద్దలు వచ్చారంట. ఇక అప్పుడు దాకా రాలేదంట. ఇదే విచిత్రం వాళ్ళలో ఉన్న పరిస్థితి. విగ్రహారాధన పో, దర్గాలకు మొక్కు, ఇంకేడకన్నా తిరుగు, ఎవ్వరు కదిలేరు. బైబుల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తే అమ్మనే కుల పెద్దలు వచ్చారంట. ఆ వచ్చిన సాక్ష్యం పబ్లిక్ గా చెప్పుతుంది. ఇప్పుడు నేను తెచ్చినా కానీ ఇంతే చెప్పుతాను. అట్టగాదు ఇట్టగాదని చెప్పంటే విని టీచి ఇంకా పోండే కదంట. ఇంకోసారి రామా అక్కడ మా ఇంటికి అది కులంలో వచ్చి వెళ్ళేస్తామంటే నువ్వేం తెలియసి నేనే వెళ్ళేస్తాను పోనేదంట. నేను వెళ్ళా. ఆడ పోగానే తల్లి చెప్పి సాక్ష్యం ఇస్తే ఎవరిని ఆడపిల్లల మధ్యలో నేను కూర్చునేవాడిని. రకరకాల ప్రశ్నలు అడిగారు. నేను కొత్తగా సేవలోకి వెళ్ళడం, ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రభు కృపను బట్టి ఇచ్చా. దేవుని మహా ఉచిత కృప ఏంటంటే ఆ తల్లి ఆమె పెద్ద కూతురు రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చేసిన పరిచయం ఏందో తెలుసా? దాచేపల్లి వెళ్ళి అక్కడ సహకరించి అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు అంటే తోడ పుట్టిన వాళ్ళు తల్లి అటువైపు నుంచి వ్యతిరేకత అయితే బస్ స్టాండ్ లో కూర్చొని ప్రార్థన చేశారు. మా అమ్మ నేను బస్ స్టాండ్ లోనే కూర్చొని ప్రార్థన చేసి బస్ స్టాండ్ లోనే వాళ్ళని పిలిపించి ప్రభు బళ్ళు ఇచ్చి బస్ స్టాండ్ లోనే అంతా జరుగుతుంటే ఇక అక్క ఉండి పలానా అని చెప్పని వాళ్ళని దగ్గర చేస్తే వాళ్ళకి అక్కడ ప్రతి గురువారం వెళ్ళి వాక్యం అందించి ప్రార్థన చేసి వచ్చేవాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే ఇద్దరు రక్షించబడ్డారు. అన్న బాప్తీసం ఆదివారం ఇస్తా ఉన్నారు, పాస్టర్ గారు రండన్నా అని చెప్పని ఆడపిల్ల అంటే లేదులేమ్మా, ఎవరైతే నేను ఉంటేనే రక్షణ అయింది, సేవకుడు నీట ముంచి ఇస్తున్నాడు కాబట్టి తీసుకో, తప్పులేదు. లేదు నన్ను ఏమంటే అట్ట కాదులేయా అమ్మ అంది, చాలా నుంచి వెళ్తున్నా కంటే వెళ్ళు తీసుకోమ్మా, నాకు వంతుగా నేను నీకు ఎంత మట్టికైతే దేవుని వాక్యం అందించాలో అంతవాటికి నన్ను ఉపయోగపెట్టుకున్నాడు. సంతోషం. ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అని చెప్పని బాప్తిసం పొందన్నారు. ప్రభు కృపను బట్టి ఆడ బాప్తిసం పొందారు. ఎందుకు ఈ సాక్ష్యం గుర్తు చేస్తున్నారంటే ఆ తల్లి ఎన్నో వాటికి మొక్కితే వల్ల పడనది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన పూర్వకంగా రక్షణ అనుభవంలోకి వస్తుంది. ప్రార్థన పూర్వకంగా దేవునితో నడిచినప్పుడు ఆ చీకట్లన్నీ వదిలేసే ఇల్లంతా యువది చల్లేదంట. గందరగోళం ఉండేదయ్యా మా పరిస్థితి అని. కానీ దేవుని కృపను బట్టి మనస్సాక్షి పనిచేసింది కాబట్టి ఆ వ్యక్తికి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆమెనే మెయిన్ గా ఆ లూథరన్ సంఘం అక్కడక్కడ పల్లెటూరులోకి వెళ్ళి వీధి కూటాలు పెడితే ఆమె ప్రత్యేకంగా సాక్ష్యం ఇప్పిస్తారు. ఎందుకని? రక్షణ పొందక ముందు నుంచి ఆ పనిలో ఉంది ఆ తల్లి. ఈ ఆదివారం ఇప్పుడు కొత్త పాట నేర్చుకుంటది. ఆదివారం నుంచి మళ్ళీ శనివారం లోపల కొత్త పాట ఇంకోటి నేర్చుకొని
వచ్చే ఆదివారానికి ఇంకో కొత్త పాట పాడుద్ది, అదే పాట పాడదామా? పిల్లల చేత సెల్లో ఆ పాట పెట్టుకొని అది విని 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 చదువు ముక్క లేదు, అక్షరం ముక్క లేదు చదువు. ఈ ఆదివారం పాడిన పాట వచ్చే ఆదివారం అసలు పాడదు, కొత్త పాట నేర్చుకోవాల్సిందే. అక్కడ వాళ్ళు అనేవాళ్ళు, బాజమ్మ బాగా పాడుతున్నావు నువ్వు, ఆ కొత్త పాట వారానికి ఒక కొత్త పాట ప్రత్యేకంగా ఇచ్చేవాళ్ళు ఆమె పాట, కావాలని సంఘాన్ని వృద్ధిలో తెచ్చుకోవటానికి. ఆమె ఒకప్పుడు చీకటి సంబంధిని నేను, ఇప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తమే నేను ప్రత్యేకపరచబడిన దానని చెప్పని ఆమె గుర్తించింది. ఇప్పుడు ఆమెను కదిలిస్తే కులం ఆహ్వానించిన నాకు వద్దురా అబ్బాయి, నీకు దండం, నువ్వు చెప్పిన సంగతులంతో చాలని వదిలేసింది ఆ తల్లి. మనల్ని కదిలిస్తే కులం అని కట్టడాలని, ఓయమ్మ మా వాడు సాంప్రదాయం కొలుపులు బాగుపరిచి మాకు కుదరదండి అంటారు కొంతమంది. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీస అనుభవం అనే దాంట్లోకి వచ్చి పరిశుద్ధమైన శరీరము రక్తము ప్రతి నెల ఇవ్వని మీ దైవజనుడు. నేనైతే ప్రతి ఆదివారం ఇస్తాను, మొకమాటం లేదు, ప్రతి ఆదివారం ఇస్తాను. ప్రతి నెల తీసుకునే మాట అయినా, ఆదివారం తీసుకునే మాట అయినా, బాప్తీసం పొందిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు, విగ్రహ అర్పితము నువ్వు తినకూడదు. గతంలో కూడా చెప్పిన అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో 19-20 వచనాలు, 28వ వచనం కూడా రాసి ఉంది. పరిశుద్ధాత్మ దేవునికిను ఆదిమ సంఘంలో ఉన్న సంఘ పెద్దలకు, సంఘస్థులకు, అపోస్తులందరికీ కూడా పరిశుద్ధాత్మతో కలిసి మాకు ఇది సబబు అనిపించిందని చెప్పి రాసింది. ఏంటది? విగ్రహార్పితము తినకూడదు. అన్యులు అంటే చాలా మందికి ఉన్న ఒక భావన ఏంటంటే మొండి నమ్మకం. యేసు ప్రభు వారు ఆ ఊరికి ముందు ఊరికి చివర అంటారు. మాలా మాదిగోళ్ళు ఊరికి ముందు ఒకళ్ళు, ఊరికి చివర ఒకళ్ళు ఉంటారని పల్లెటూరులో నానుడి మాట. వాళ్ళ దేవుడే, లేదా తర్వాత ఇక అమెరికా దేవుడు, లేదంటే ఇజ్రాయెల్ దేవుడు ఆడోని ఏడ ప్రకటిస్తున్నారు ఎందుకని చెప్పని మొండిగా వాదించేవాళ్ళు. మతోన్మాదము చేత పెట్రిల్లు పోతున్నవాళ్ళు లేకపోలేదు. నేనంటాను, పాపం ఆ మంచి రాజు ఆయన రాముడు చాలా మంచి బాలుడు అన్నట్టు, రాముడు చాలా ఉత్తముడు. తండ్రి ఏం చెప్పాడు అదే శిరస వహించి, అరే అబ్బాయి నువ్వు క్షమించండి, ఇలా మాట్లాడుతున్నందుకు ఒకవేళ నొచ్చుకోవచ్చేమో, అర్థం కావడానికి ఈ మాట చెబుతున్నాను. అబ్బాయి నువ్వు వెళ్ళి అరణ్యవాసము చేయకపోతే సరేనా అని వెళ్ళిపోయాడు. ఒక తల్లి పెద్ద ఆవిడ ఒక నింద మోపితే ఆ నిందకు అగ్ని పరీక్షను అనుమతించి కట్టుకున్న భార్యను కూడా ఎడం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఉత్తముడని, ఏకపత్ని పురుషుడని, అన్య సాంప్రదాయంలో ఉన్న భక్తి సాధన చేసే వాళ్ళందరూ కోరిక ఏంటంటే ఆడపిల్లలకు రాముడు అంటే ఉత్తముడైన భర్త నాకు రావాలని కోరుకుంటారని అందరికి తెలిసిన మాటే. కాకపోతే ఆ పెద్ద మనిషి పరువుని ఆడదెత్తున్నారంటే ఆ కాషాయం జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంట చర్చిల మీద పడి కొడతాము, ఫర్నిచర్ ఎరగొడతాము, సౌండ్ సిస్టమ్ బగలు కొడతాం, దైవజనులు మైకు తీసుకొని కొడతాం, తల పగల కొడతాం. రాముడు కొన్ని ఈ లక్షణాలు. వాస్తవికంగా హైందవ సాంప్రదాయ ప్రకారం భక్తి సాధన చేసే సహోదరులు రాముడు కొన్ని ఈ లక్షణాలు. అసలు ఇట్లా తెగబడి ఎగబడి గందరగోళం చేసి ఆ పెద్ద మనిషి పరువు తీస్తున్నారు తప్ప, రాముడు చేసిన యాగం ఒకటి ఉంది. తన భార్య పక్కన లేకపోయినా అశ్వమేధ యాగం అని దేనికి చేశాడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సకల సుఖాలతో సకల ఆశీర్వాదాలతో తొలతూగాలని ఆ అశ్వమేధ యాగం చేసేదానికి తన పక్కన భార్య లేకపోతే ఆమె పోలికగా బంగారు ప్రతిమను పక్కన పెట్టుకొని
ఈమె నా భార్య అని చెప్పని ఆయన యజ్ఞం చేశాడు. అంత ఉత్తముడైనటువంటి ఆ వ్యక్తి అతని పేరు పెట్టుకో, అతని పేరు వర్ణిస్తూ, అతని విషయమై జైజైలు కొడుతూ క్రైస్తవ ప్రపంచం మీద విచ్చలవిడి దాడులు, నీచాతి నీచమైన కామెంట్స్, ఇంత చండాలము. చాలా ఉత్తముడు ఆయన పేరు పెట్టుకి ఆయన పరువు తెస్తున్నారు వీళ్ళంతా. ఆయన చెప్పలే ఇలా చేయమని. అశ్వమేధ యాగం ఎందుకు చేశాడో ఆయన చరిత్రలో చూస్తే అర్థమవుతుంది. ప్రపంచ భూమి మీద ఉన్న ప్రజలందరూ చక్కగా అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఆశీర్వదించబడాలని ఆయన చేశాడు ఆ యాగం. వీళ్ళు చెయ్యండి అదేదైనా చేస్తే ఏం పక్కన పెట్టేసి. ఎందుకు ఈ మాట అంటున్నాయంటే, అక్కడ నుంచి తెచ్చుకున్న ఆ మొండితనం, మెడ వంచని వైనం ఈరోజు ఆ విగ్రహ సంబంధమైన పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన వారిలో కూడా కనపడుతుంది, పట్టొచ్చినట్టుగా. ఆ కారణాన్ని బట్టి చాలా మంది బాప్తిసం పొంది కూడా ఆ విగ్రహార్పితం తినడానికి లేదంటే విగ్రహారాధన చేయటానికి వెళ్తా ఉన్నారు. కొంతమంది ఈ మధ్య ఒక దైవజనుడి గురించి నేను విన్నాను. ఆ దైవజనుడు అంటాడంటే, మీ కొలుపులకైనా వెళ్ళండి, మీ పూజలైనా చేసుకోండి, తినండి, మళ్ళీ ప్రభువులోకి వచ్చి వేయండి. మరి ఏం మనస్సాక్షి పని చేస్తుంది? అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 19, 20, 21 కానీ 28 వచనాలు కానీ గ్రహింపు లేదా? యెరోబాము అనే రాజు యెహోవా కాదని పక్కవారి వైపుకు, ఆ విగ్రహాల వైపు జనాన్ని మళ్ళిస్తే భయంకరమైన చావు తెచ్చాడు. చరిత్ర ఉంది, బైబిల్ గ్రంథం. అందుకే కనీసం ఒక్కసారి చదవండి. ఎవరినో గురి పెట్టుకొని ఇంకేదో చూసి చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఇది. అహాబు యెజెబెల్ అనేవాడు 2 పోత విగ్రహాల వైపు దేవుని ప్రజలందరినీ మళ్ళిస్తే, ఏలియా దైవజనుడు వాడుకొని శిక్ష అనుమతిస్తే, ఏలియానే చంపడానికి బరితెగిస్తే అహాబు యెజెబెల్ వాళ్ళు చచ్చిన తర్వాత ఆ రక్తం కుక్కలు నాకాయి. అంత ఘోరమైన చావు. వాళ్ళు పోవటమే కాదు, వాళ్ళ అహాబు యెజెబెల్ యొక్క 70 మంది పిల్లలు కూడా యెహూ అనే వ్యక్తి ద్వారా తలలు తెగనరకబడి గంపల్లో ఎత్తుకొని రండి అన్నాడు. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సంగతులతో. అట్లా తెస్తారు. దేవుని పిల్లలను, దేవుని కాదని ఇంకొక వైపు నువ్వు సేవకుడువైనా సేవకురాలువైనా, ఓ చల్లి ఉంది, మా ఆయన మేము కష్టపడి కట్టుకున్నాం సంఘం అని. ఓకే, నువ్వు కట్టావు. ఆయన కష్టపడి యథార్థంగా సేవ చేయొచ్చు. నువ్వెందుకు భ్రష్ట మనస్సుకు వెళ్ళిపోయి దిగజారిపోయి దేవుడు కాదని దేవుని పిల్లలను విగ్రహార్పితం వైపు వెళ్ళండి, చూసుకొని రండి, ప్రభువులను చేయండి అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? జాగ్రత్త. సరి చేసుకున్నప్పుడే మనము దేవుని కృప పొందుతాం. ఈరోజు దేవుడేమో తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు, వెల ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. ఏంది పౌలు భక్తుడు అంటారు, మీరు ఆయన యొక్క రక్తము చేత వెల పెట్టి కొనబడిన వారని గుర్తెరగరా? మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారై ఉన్నారు. మీ దేహము లేదా నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని గుర్తెరిగి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ కాంతిలో పౌలు భక్తుని వాడుకొని ఈరోజు నన్ను కూడా నిలబెట్టుకొని ఆయన కృపను బట్టి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేహం వెలపెట్టి కొనబడినది. నీ జీవితము దేవుడు తన కృపను బట్టి రక్షిస్తే విలువ కలిగి ఉన్నది. విలువ కలిగి వెలపెట్టి కొనబడిన నీ జీవితము, నీ దేహము ఆయన సొత్తై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన సొత్తైన నీవు ఆయన అనుకున్న రీతిగా ఆయన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును, అదేనా రాసింది అక్కడ, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏర్పరచబడిన వంశం అంటుంది ఒక మాట. అంటే నువ్వు ప్రత్యేకపరచబడ్డ ఆయన కొరకు,
ఏ కుటుంబమైనా సరే ఒక సేవకు పిలువబడ్డ వాళ్ళని కాదు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ఉన్నతమైన ప్రణాళిక అనుగుణంగానే ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీకు నువ్వు అనుకోవాలి, ఆ ఇంట్లో ఒక్కదానివే రక్షించబడ్డావు, ఒక్కడివే రక్షించబడ్డావు. నేను ప్రభు కొరకు, ప్రభు నిమిత్తమై ఏర్పరచబడిన వంశం నాది. అలాగే రాజులైన యాజక సమూహం, ఇక్కడ రెండున్నాయి. రాజులైన యాజక సమూహం అంటే ఈ భూమి మీద నువ్వు పరిపాలన విభాగ వ్యవస్థలో శాసించే శాసనకర్తగా ఉంటావు. ఒక ప్రార్థన చేస్తే పలానా వ్యక్తి అధికారంలో రావాలంటే వస్తాడు ఇక ఆ వ్యక్తి. కాదు, ఈ వ్యక్తికి ఇక అధికారం లేదు ప్రభువా, ఇట్లా ఉన్నాడని చెప్పని ప్రార్థన చేస్తే ఇక ఆ వ్యక్తి పక్కన పెట్టబడతాడు. ఇది ఒక కోణం. రాజులైన రాజవంశం అనే దానికి ప్రకటన గ్రంథంలో కూడా 1:6 కూడా ఉంది. తండ్రి అయిన దేవుని కొరకు రాజులైన యాజక సమూహం అంటే ఈ భూమి మీద నీవు నిత్యత్వంలో చేయబోతున్నటువంటి నిత్య రాజ్య పరిపాలన నిమిత్తమై రాజనీతి వ్యవస్థలో ఉన్న సమస్త శుభ గుణ లక్షణాలన్నీ నువ్వు ఈ ఆధ్యాత్మిక యాత్రలో నీకు ప్రభు నేర్పుతాడు. నేర్పకుండా నిన్ను నిత్యత్వానికి తీసుకోడు. ఒక కోణమేమో ఈ భూమి మీద ప్రతి ఒక్క రాజ్యాన్ని శాసిస్తావు, రాజకీయ వ్యవస్థను శాసిస్తావు. నీవు చెబితేనే ఆ పరిపాలన వ్యవస్థలో అన్ని విషయాలు కదిలేలాగా నీ ప్రార్థన బట్టి ప్రభు అనుకున్న పని జరిగించుకుంటూ ఉంటాడు. మనం అనుకుంటాం, ఏంది నా ప్రార్థనగా ఇది నిజమేనా అంటే నిజం, 100% ఇది నిజం. అలాగనే నిత్యత్వంలో కూడా నిత్య రాజ్య పరిపాలన చేయడానికి నువ్వు పిలువబడ్డావు. యేసు ప్రభు వారి సింహాసనం మీద, అంటే తండ్రి అయిన సింహాసనం యేసు ప్రభు వారికి ఇవ్వబడింది. ఇప్పుడు ఆయన మానుక నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ? తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వమందు కూర్చొని చేస్తున్నాడు. ఒకానొక రోజు సంఘం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు వారితో ఈ భక్త సమాజం అంతా కలిసి ఒక వధువుగా ఆయన ముందు నిలబడ్డప్పుడు పెండ్లి జరుగుతుంది. ఆ తర్వాతనే రాజ్య పరిపాలన నిమిత్తమై యేసు ప్రభు వారికి పట్టాభిషేకం జరుగుతుంది. పెండ్లి లేకుండా ఏ రాజకుమారుడికైనా రాజకుమార్తెకైనా పట్టాభిషేకము చెయ్యరు. నీ ఉంటేనే, నిన్నటిదిన ఏం చెప్పాడు ప్రభు? విశ్వాసుల జాబితాలో, అదేనా ప్రభు మాట్లాడింది? నువ్వు లేకుండా విశ్వాసుల యొక్క జాబితా సంపూర్ణం కాదు. నువ్వు ఒక గుర్తింపు కలిగినటువంటి భక్తుడిగా, భక్తురాలుగా ఉండాలి. ఓకే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిత్యత్వంలో యేసు ప్రభు వారితో నీతో వివాహం జరుగుతుంది. దాన్నే గొర్రె పిల్ల పెండ్లి అని చెప్పి అంటారు. ఆ గొర్రె పిల్ల పెండ్లిలో ఆయన నిన్ను మనువాడాలంటే నువ్వు యోగ్యురాలుగా, యోగ్యుడిగా కనపడాలి. ఆ యోగ్యుడిగా కనపడే విధంలో ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, వాక్యం చదువుకుంటే, ప్రభు చెప్పిన ఆ పని చేస్తే, పరిచర్య చేస్తేనో లేదంటే సేవ చేస్తేనో ఇంతవరకు సర్దుకుంటే చాలు అనుకుంటున్నావు. కాదు, నువ్వు నిత్య రాజ్య పరిపాలన చేయాలి. కాబట్టే నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురుకులంలో ఉన్నావు. రాజు తనకు విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి గురుకులాలు ఉంటాయి. కొన్ని శ్రేష్టమైనటువంటి గురువు గారు ఎవరైనా ఉన్నారో వారిని వెతికి మరి తన కుమారుడు తీసుకెళ్ళి అక్కడ అప్పచెబుతాడు. అప్పచెప్పి అంటాడు, గురువు గారు ఏది చెప్పినా మారు మాట్లాడకుండా ఆయన చెప్పిన దానికి నువ్వు తల ఒగ్గి అక్కడ గురువు గారి దగ్గర శిష్యరికము చేసి, నా తర్వాత నీవు ఆ సింహాసనం అధిష్ఠించి నాకంటే గొప్పగా మన ఆస్థానంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించాలి. మన రాజ్యం కింద ఉంటూ అణిగి మణిగి కప్పం అంటే పన్ను కడుతూ
ఉన్నటువంటి ఆ రాజ్యాలను కూడా నువ్వు సరైన రీతిగా పరిపాలించాలి, నాకంటే బెటర్గా. కాబట్టి గురువు గారు ఏది చెప్పినా ఆయనకు గాయం కలగకుండా, తిరుగుబాటు చేయకుండా చెప్పింది చేయ అని చెప్పని తీసుకువెళ్ళి అక్కడ అప్పచెబుతారు. అక్కడ ఎంత కఠినమైన పరిస్థితులు ఉంటాయంటే తెల్లవారుజాము లేచి పలానా కోనేటి గాడ పోయి నీళ్లు తేపంటాడు, అడవిలో పడిపోవాలి. పోయి తీసుకొని వస్తాడు చచ్చినట్టు. ఎందుకు? ఏం ఆశించంటే తండ్రి తర్వాత సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చేయాలి. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనుసన్నల్లో కదలికల్లో నువ్వు నడుస్తున్నావు, బ్రతుకుతున్నావు, భక్తి చేస్తున్నావు. అయితే నువ్వు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ భూమి మీద తాత్కాలికంగా నీవు అనుకుంటున్న ఆ ప్రార్థన, విజ్ఞాపన, వాక్యం చదవటమో వినటమో చదువు లేకపోతే విశ్వాసిగానో పరిచారకు లేదా సంఘ పెద్దగానో లేదంటే సేవ చేస్తే ఇతరులతో సర్దుకుంటే చాలే మన జీవితం, ఇక హల్లెలూయా స్తోత్రం అనుకుంటున్నావు. కాదు, నువ్వు రాజ్య పరిపాలన విధానములో ప్రత్యేకంగా పిలువబడిన దానవు, ప్రత్యేకంగా పిలువబడిన వాడవు. కాబట్టి నీకు కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఉట్టినే కాదు నువ్వు పిలువబడదే. కిరీటం అంటే సామాన్యమైన పని అయింది. కిరీటం ఎవరికి ఉండదండి? సామాన్యుడికి ఇస్తారా? సామాన్యుడికి ఎవరు? నువ్వు రాణివి, అలాగనే రాజు కాబట్టి నీకు కిరీటం. కిరీటం అనేది ఆల్మోస్ట్ టాప్ ఉన్నతమైన ఆశీర్వాదం. అందుకు పిలువబడ్డావు నువ్వు. కాబట్టే ప్రభు నిన్ను నిత్యరాజ్య పరిపాలనలో ప్రథమ భూమి కంటే నువ్వు మొట్టమొదటిగా ప్రాతినిధ్యం వహించాలని, నీవే ముందుండాలని ఆయన ఆశపడి నీకు ఆ కిరీటాన్ని, మహిమ కిరీటమైన, జీవ కిరీటమైన, నీతి కిరీటమైన, అక్షయ కిరీటమైన, ఇలా కిరీటాలు ఉన్నాయి. ఇవెందుకు ఇస్తాను నీకు అంటున్నాడంటే ప్రభు నువ్వు పరిపాలన చేయాలి. కాబట్టి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. పౌలు భక్తుడు అంటాడు, రోమ పత్రికలోనూ ఆయన అన్నాడు, ఎదుటి మనిషికి నువ్వు తీర్పు తీర్చమాకు, తీర్పు తీర్చడానికి నువ్వెవడు అని. యేసు ప్రభు గారు కూడా చెప్పాడు, తీర్పు తీర్చమాకండి, తీర్పు తీర్చుట దేవుని పని అని. అయితే పౌలు భక్తుడు ఇంకొకరు ముందుకు అడిగేసి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన చెప్పాడు కదా, యేసు ప్రభు వారి ద్వారా అందరి సంగతులు ఏమైతే ఈ ప్రపంచానికి ఉన్నాయో వాటిలో కొంత మొత్తం యావచ్చులో చాలా మటుకు నా ద్వారా ఆయన చెబుతున్నాడు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట్లాడు పత్రికలో వెతుక్కోండి, కావాలని రిఫరెన్స్ చదవట్లా, మెదడు పదును పెట్టాలిగా, అందుకని రిఫరెన్స్ చదువుతులేదు. పౌలు భక్తుడు అంటున్నాడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో, తీర్పు తీర్చడం నేర్చుకోండి. ఏం చేయాలా? తీర్పు తీర్చడం నేర్చుకోండి. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తావంటే దేవుని మీద తిరుగుబాటు చేసి అపవాది యొక్క ఉరిలో చిక్కబడిన వారు. యోధా పత్రిక సాక్ష్యం ఇస్తుంది, చీకటి బిళంలో బంధించబడ్డ కొంతమంది దేవదూతలు ఉన్నారు, కొంతమంది మధ్యాకాశానికి త్రోసివేయబడ్డారంటే దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డారు. వీళ్ళ మొత్తానికి నువ్వు మొట్టమొదటి తీర్పు తీర్చాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఈ లోకస్తులకు తీర్పు తీర్చాలి. ఎవరికి? నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి నువ్వు తీర్పు తీర్చాల్సింది నీ చేతుల్లో ఉన్న ఆ బాధ్యత. అది క్రైస్తవ ప్రపంచానికి గ్రహింపులోకి రాకుండా ఆశీర్వాదాలు, ప్రవచనాలు, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఈ పరంపరలోనే పరిచయం కొనసాగిపోతా ఉంది. కానీ యావత్ ప్రపంచంలో 90% ఇదే పరిచయం కొనసాగుతుంది. సంఘ క్రమాలు ఇదే కనపడుతుంది. తీర్పు తీర్చడం నువ్వు నేర్చుకోవాలి. ఎలా భాష గారు నాకు జాత కాదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే గురువు గారు నీకు ఉన్నాడు. ఆయన గురుకులం ఏంటంటే ఏకాంతంగా రహస్యంగా ఆయన సన్నిధిలో కూర్చొని, అయ్యా తీర్పు తీర్చడం ఎలా నాకు నేర్పు, ఏ విషయంలో ఎలా తీర్పు తీర్చాలో నాకు నేర్పు అంటే ఖచ్చితంగా నా ప్రభు కృపను బట్టి ఆయన నీకు నేర్పుతాడు.
నేను నేర్చుకున్నాను కాబట్టి చెబుతున్నా మాట. తీర్పు తీర్చడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరికి మొదటిగా నీ వంచుగా నీ చేతుల మీద ఉన్న భారం, బాధ్యత ఏంటంటే యేసు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి నీకు అప్పచెప్పిన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చాలి. అలాగని ఈ లోకానికి కూడా, లోకస్తులు కూడా నువ్వు తీర్పు తీర్చాలి. ఇవి 2 నీకు అప్పచెప్పబడ్డాయి. ఈ రెండిటి మరుగై ఉన్నది ఇంకో సంగతి ఏంటంటే యేసు ప్రభు వారితో కలిసి ఆ నూతన యెరూషలేము పట్టణంలో, నూతన జనాంగం మధ్యలో యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకు ప్రత్యేకంగా పిలువబడ్డాను. ఈ భూమి మీద ఎవ్వరు నీకు ఇవ్వనటువంటి ఉన్నతమైన ఆధిక్యత అది. యేసు ప్రభువాన్ని నమ్ముకోవడం వల్ల, యేసు ప్రభువాన్ని ఆశించడం వల్ల, యేసు ప్రభువాన్ని శరణు అని జొచ్చడం వల్ల నీకు ఒరిగేది ఏంటంటే నిత్యత్వంలో ఆ బహుమతులు కానీ, ఆ పరిపాలన కానీ. నేను నేర్చుకున్నానండి ఆ తీర్పు తీర్చడం. ఆ మధ్యకాలం, ఇదే కాలంలో ఓ పరిచర్య ఉండేది. దాంట్లో ఒక ఆయన ఉండేవాడు, శనివారం ఆరాధన ఆయన. నేను చూశాను, సిగరెట్ తాగుతున్నాడు. నేను అన్నా, ఇటు చేస్తా, నువ్వు సిగరెట్ తాగుతున్నావు, నరకానికి పోతావు. దేవుడు నాకు చెప్పడానికి నరకం, దేవుడు నాకు ఇచ్చాడు అధికారం, ఇది మానుకోకపోతే ఖచ్చితంగా నరకానికే పోతావు. అది ఇదని చెప్పని డిబేట్, అది ఇది అన్నావు. తెలుసుకో, నీ బ్యాచ్ ఎవరున్నారు వాళ్ళు కూడా ఇదే తంత అయితే వాళ్ళు కూడా నరకానికే పోతారు. వాడు కూడా ఉండు, ఓరకు తిరుగుతూ ఉండు, తింటా, అది ఇది అని చెప్పని అంటావంటే నువ్వు ఏమన్నా అనుకో, పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. ఎందుకు ఈ మాట అంటే క్రీస్తు న్యాయపీఠం యొక్క న్యాయ విధులేంటో రహస్యమందు పరిశుద్ధాత్మ దేవుని పాదాలు పట్టుకొని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు బోధిస్తాడు, నేర్పుతాడు. తీర్పు తీర్చడం అనే విషయాన్ని ఖచ్చితంగా నీకు నేర్పుతాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో నేను బాగా గమనించింది, ప్రతి దైవజనుడు ఈ విషయాన్ని పక్కన పెడతాడు. నువ్వు అంగహీనుడిగానో, కుంటివాడిగానో, చెవిటివాడిగానో, మోగవాడిగానో, లేదంటే కాలవుడని చెయ్యవుడని చెప్పాలి, ఇట్లా ఆధ్యాత్మిక పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు నిత్యత్వానికి వెళ్ళటానికి దేవుడు కోరుకోవాలి. సంపూర్ణుడిగా అంటే ఏ కోణంలో చూసినా యేసు ప్రభువు కనపడాలి నీలో. ఎందుకంటే ఆయన నిత్యత్వంలో రాజుగా ఉండబోతున్నాడు. ఈ భూమి మీద నీకు రాజుగా ఉన్నాడు. రాజుగారి భార్య ఎలా ఉండాలి? రాజుగారి భార్య కూడా యుద్ధ నైపుణ్యత తెలిసి ఉంటేనే, లేకపోతే ఆమె అంట్లు తవ్వుకుంటానో, వంట వండుకోవటానో, పిల్లలకి ఆలన పాలన చూసుకుంటా ఉంటే శత్రువు రహస్యంగా వచ్చి రాజు ప్రాణాలు తీయాలని చూస్తే అయ్యా దయచేసి మా ఆయన ముట్టమాకండి అంటే సరిపోద్దా? వాడు ఊరుకుంటాడా? అయితే విల్లమ్ము సంధించి బాణం అని వదులుతుడు, లేదంటే కత్తి తీసుకొని వచ్చి తల తెగ నరకనందు నరుకుతుడు. తను ప్రొటెక్షన్ చేసుకోవటానికైనా, తన బిడ్డలను కాపాడుకోవటానికైనా, తన భర్త ప్రాణాలు ఆపద సమయంలో ఆదుకోవటానికైనా రాణి గారికి కూడా యుద్ధ నైపుణ్యత తెలిసి ఉండాలి. అవునా కాదా? రాజుల చరిత్ర సాక్ష్యాలు మనకు తెలుసుగా, స్కూల్లో చదువుకోవాలా? అవి కల్పితమో వాస్తవమో తెలియదు, కానీ నమ్మాము, చదివాము. ప్రభు కృపను బట్టి కొన్ని సబ్జెక్టులు పాస్ అవడం, కొన్ని క్లాసులు పైకి ఎక్కడము, ఆర్థిక ఇబ్బందులు సరిగా సహకరించిన దాన్ని బట్టి ఎంతటితో సర్దుకోవటం. చదువులు చదివా లేదా? ఉన్నాయి కదా. 6-7 తరగతుల్లోనే రాజుల చరిత్ర, చౌడులు, ఆర్యులు, చాణక్యులు అని చెప్పని ఇట్లా చరిత్ర ఉంది కదా. రాజుల యొక్క చరిత్ర ఏంటంటే 6-7 తరగతులు, 8 తరగతుల్లో ఉంటాయి. నేను చదివా కాబట్టి చెబుతున్నా. రాణి లక్ష్మీబాయి చరిత్ర చెప్పకూడదు. ఎందుకు? ఆమె తండ్రి చిన్ననాటి నుంచి ఆమెకు ఒక యుద్ధ వీరురాల్లాగా ఉండాలని చెప్పని అన్ని రకాల యుద్ధ నైపుణ్యతకు అవసరమైన ప్రతి
విల్లంబు గాని ఖడ్గం వాడడం గాని అన్ని విద్యలు నేర్పించాడు ఆమె. ఆ ముందు ఎవరు నిలబడలేదు, అందుకే ఆమె చరిత్రకి ఎక్కింది రాణి లక్ష్మీబాయి అని. నీవు కూడా ప్రభు కృపను బట్టి యేసయ్యకు రాణిగా పిలువబడ్డావు కాబట్టి, ఆ కిరీటం నీకు నిర్ణయించబడింది కాబట్టి, నువ్వు రాజులైన రాజ్య నీతిలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవి ఈ భూమి మీదనే నీకు నేర్పుతాడు. నిత్యత్వం పోయిన తర్వాత నేర్పేది ఏముండదు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి నిత్యత్వం వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకునేది ఏముండదు. ఏదైనా ఉంటే ఈ భూమి మీద ఉండగానే నీకు అవి నేర్పుతాడు. అవి నేర్చుకోకుండా నువ్వు ఆడికి వెళ్ళినా ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఎక్కడో ఆ పాలేరుగా అయ్యో పనులకు సాగు అక్కడే నువ్వు పరిమితం అవుతావు, కానీ ఉన్నత స్థితిలో నువ్వు ఉండలేవు. మానవ బుద్ధి ఏంటి? కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కాల. ఎవడైనా ఒక్కరో కాస్త అవమానపరిచినట్టుగా మనతో మాట్లాడినా వ్యవహరించినా మన కట్టు బొట్టు వ్యవహారాలను చూసి ఏం లేదా అన్నట్టుగా పక్కన పెట్టి ఇంకొకళ్ళు ఎవరో మంచి వస్త్రాలు కట్టుకున్నామని దగ్గరకు తీస్తుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. మన స్థాయి, మన పరిస్థితులు ఏమైనా మనం కోరుకునేది మాత్రం ఆ ఉన్నత స్థితి, ఆ ఉన్నతమైన గౌరవ మర్యాదలు, ఆప్యాయంగా పలకరించడం ఖచ్చితంగా మనం కోరుకుంటాం కదా. వాస్తవం ఒప్పుకున్నాడు. ఇక్కడ అబద్ధం ఆడటానికి ఎవరు లేదు, ఏమి లేదు, దాచుకోవడానికి కూడా ఏమి లేదు. నువ్వైనా నేనైనా నన్ను అందరూ గౌరవించాలని. మరి ఇక్కడ భూమి మీదే దానికి అంతగా ప్రాధాన్యత నువ్వు ఇస్తుంటే, ఈ భూమి మీద మహా ఉంటే 70 80 ప్రభు కృపణిస్తే 120 ఇంకంతకంటే ఏమైనా ఉండొచ్చేమో. ఈ కాస్త కాలంలోనే ఇంతగా నువ్వు పరితపిస్తే యుగ యుగాలు నిత్యత్వంలో ఆయనతో కలిసి బ్రతకబోతున్నావు, ఆయనతో కలిసి ఉండబోతున్నావు. మరి ఉన్నత స్థితి నాకు కావాలని ఎందుకు తపన ఉండట్లేదు అంటే, పాస్టర్ గారు అది కనపడచలేదు, ఈ భూమి మీద అయితే అన్ని కనపడుతున్నాయి. ఇట్లా ఈ చెత్త ఆలోచనలో మట్టి సంబంధించిన ఆ మైండ్ ఉండబట్టే మనం ఇంకా అణగారిపోయిన పరిస్థితి. ఏది సమాజంలో కాదు, ఆధ్యాత్మిక జీవితంలో అణగారిపోయిన పరిస్థితి కనపడుతుంది. పౌలు భక్తుడు అంటాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుతాడు. ఎందుకంటే బహుమతి నాకు కావాలి, ఆ కిరీటం నాకు కావాలి. ప్రభు ఏమో నిన్ను ఉన్నతంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశ కలిగి ఆయన పరితపిస్తా నీ వైపు చూస్తూ ఉంటే, ఇలాగనే లేఖన కాంతిలో నుంచి నిన్ను సంధిస్తా ఈ శబ్దంతరాల ద్వారా కానీ, సంఘంలో కానీ, ఆయా రీతి సువార్త సభల్లో కానీ, బహిరంగ సభల్లో కానీ, వీధి కూటాల్లో కానీ, కృతజ్ఞత కూటంలో కానీ నిన్ను సంధిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా నిన్నే తడుతున్నాడు అలా నీ హృదయాన్ని. అయినా సరే మొద్దుబారిపోయిన వ్యవహారం అంతా ఇట్లా ఉండబట్టే ప్రభు అన్నాడు యెషయా గ్రంథం 6:9-10 యెషయాతో, నువ్వు చెబుతా ఉంటే వారి హృదయాలు చెవులన్నీ కొవ్వుతో మందంగా మారిపోయేలాగా చేస్తా. ఎందుకంటే చెప్పి చెప్పి విసిగెత్తిపోయింది. దశమ భాగము సంబంధిత శేషం మాత్రమే ఉండదు. మిగతా వాళ్ళందరూ కొట్టేది అదేంది ప్రభు అట్ట చెబుతామంటే, చెప్పా ఎంత చెప్పిన వాళ్ళు అంతే ఉంటున్నారు. అలా మార్పు రావట్లేదు. కాబట్టి మొత్తాన్ని తుడిచేసి చెట్టు ఉంటుంది కదా, దాన్ని నేల గంట నరికేస్తే మొద్దు ఉంటుంది. ఆ మొద్దులోంచి చిన్న చిగురు పడుతుంది. ఆ జాలు దాన్ని అంకురం అంటారు, చిగురు అంటారు. ఆ కాస్త జాలు మిగతాది మొత్తం నేను తెచ్చుకోవటానికి అన్నాడు ఆయన. అంత భయంకరమైన పరిస్థితి మనకు సంభవించక మునిపే ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా పొరపాటు క్షమించు, నేను దిద్దుకుంటున్నాను అయ్యా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత మేలో. రాజులైన ఆ యాజక సమూహం, యాజకత్వం అంటే నిత్యము
తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రపంచం మీద, ప్రజల మీద, నీ స్వజనుల మీద, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద పడకుండా యేసు నామాన్ని ఆశ్రయిస్తూ ఆ నామము పేరట నేను మౌనక ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలి. యాజకత్వం అంటే అదే. ఇజ్రాయేలీలో లేవీలైన యాజకుల దగ్గరికి పాప పరిహారార్థమైన బలి గాని, ప్రాయశ్చిత్తార్థమైన బలి గాని, కొన్ని బలులు ఉన్నాయి. ఆ బలులన్నీ వాళ్ళు డైరెక్ట్ గా పోయి అర్పించరు. యెరూషలేము దేవాలయం ఎదుట ఆ గుమ్మంలో కూడా పోరు, ఎదుట నిలబడతారు. యాజకులు రాగాలి. ఎందుకు ఈ అర్పణ అంటే ఆ లేవి కాండంలో ఉన్నది నియమాలు, అర్పణకు సంబంధించినవి. ఆ అర్పణలు తీసుకొని రాగానే వాళ్ళకి ఇస్తారు. అయ్యా, సంవత్సరం మొత్తం మీద మా కుటుంబం మీద ఉన్న దోషమంతా నివారణ ఉన్నట్లుగా పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి తెచ్చారు. ఎన్ని కోడలు ఎన్ని తెచ్చావు, పొట్టేళ్ళు ఎన్ని తెచ్చావు, గోవులు ఏమైనా తెచ్చావా, పిండి తెచ్చావా, ఒలివ నూనె తెచ్చావా, అప్పములు తెచ్చావా, ఏమేమి తెచ్చు, నియమం ప్రకారం ఉన్నాయా? ఉన్నాయ్యా, సరే అని చెప్పని వాళ్ళు బలి అర్పణ చేస్తారు. అంటే వారు పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి సంవత్సర కాలం అంతటి మొత్తం మీద. అయితే ఈరోజు నీవే డైరెక్ట్ గా దేవుని ఆలయంలోకి వెళ్లి మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఆడకూతురు వెళ్లి మందిరంలో మోకాళ్ళు వేయడానికి లేదు అవకాశం. ఇంటికి యజమానుడు మాత్రమే రావాలా, ఇంటికి యజమానుడు మాత్రమే రావాలి. ఆయనే వచ్చి ఆ వ్యవహారం అంతా చూసుకొని వెళ్ళాలి. ఆడకూతురు ఇంటికాడే పడిగాపు కాసుకుంటే ఆడే ఏదైనా భర్తల ద్వారా భక్తి నేర్చుకోవటమే తప్ప రెండోది లేదు. కానీ ఈరోజు నీకు నెలసరి వచ్చిందన్న అడ్డుకట్టలేదు. విగ్రహారాధన సంబంధించి అయితే నెలసరి ఒకడు 3 రోజులు, ఒకడికి 5 రోజులు ఉంటుంది. 5వ రోజు 6వ రోజు తలస్నానం చేసిన తర్వాతే ఆ దేవాలయంకైనా దేవుడి దగ్గరికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటి పద్ధతి పాత నిబంధనలో యెరూషలేం పట్టణంలోకి అంటే ఆ దేవాలయం దగ్గరకు ఆ ప్రాంతంలో సమీపించాలన్నా కడగా ఉన్న స్త్రీ అని ఉంటుంది బైబిల్లో. నెలసరి వచ్చిందని అర్థం. ఓవర్ పీరియడ్ అంటే రక్తస్రావం అనేది కూడా ఇక అది ఓవర్ అవుతూ ఉన్నప్పుడు రక్తస్రావం అంటారు. ఇలా ఉన్నవాళ్ళు సమాజంలో రావడానికి లేదు. రాళ్ళు కొట్టి చంపేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఈ రోజు ఉన్న ఆ నియమం నీకు, నేను అంటాను, నెలసరి ఉన్నా నువ్వు నిలబడగలిగితే మోకాళ్ళేసిపోయి ప్రార్థన చేయి. నా ప్రభు ఆ అవకాశం ఇచ్చాడు నీకు. కొంతమంది నెలసరి అని చెప్పని ప్రభువుల దగ్గరికి రారు. అదేమో మైల కాదు, అంటు కాదు. ప్రభు తన ఉన్నత కృపను బట్టి నీ దేహంలో ఆయన నీ ఆరోగ్యం కోసం, అలాగే పునరుత్పత్తి అంటే జననుత్పత్తి, పిల్లల యొక్క ఉత్పత్తి క్రమానికి ఆ నెలసరి అనే క్రమం నీ దేహంలో ప్రత్యేకంగా దేవుడు పెట్టాడు. వింతేందో తెలుసా? మనిషిని సృష్టించింది ఒక వింత అయితే ఆయన చేతులతో, మగవాడిని ఏర్పాటు చేసింది ఒకటైతే, ఈ మగవాడిలో నుంచి కొంత మాంసంలో పక్కటెముకు తీసుకొని ఆడగూర్చుని చాలా ఉన్నతంగా ఆయన ఎంత జ్ఞానాన్ని ఉపయోగపెట్టి ఆయన ఆ మనిషిని తయారు చేసి ఉంటాడో నేను ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే పరమగీత వ్యాఖ్యానం చెప్పాలి కాబట్టి దాంట్లో అవయవాల గురించి వివరణ ఉండదు. అది చెప్తే పోతే సంవత్సరాలు పట్టవచ్చు. నాకు తెలిసి నేను గమనించింది ఎంత ఆయన మైండ్ అంతా ఆడబూతుల మీద పెట్టాడు. అంటే భవిష్యత్తులో ఉండబోతున్న ఆయన సొత్తైన సంఘం, శిలువ శ్రమల్లో ఆయన ప్రాణం పెట్టి సంపాదించే సంఘం కూడా ఇలాగ ఉంటుందని చెప్పే నిరూపణనే ఆడగూతురు యొక్క నిర్మాణం. నెలసరి ఉందని చెప్పిన కొంతమంది ప్రభువులు తీసుకోకుండా ఎడవైన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ పిచ్చి పట్టింపులు ఏమి లేవు. యేసయ్య మందిరానికి, యేసయ్య సంఘంలో ప్రభు బలక ఆ పిచ్చి పట్టింపులు ఏమీ లేవు. ధైర్యంగా స్వేచ్ఛగా నువ్వు వెళ్ళి ప్రభువులు తీసుకోవచ్చు. స్వేచ్ఛగా వెళ్ళి దేవుని ఆలయంలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు. ఒకడైతే నేను స్నానం చేయలేదన్నాడు. అడవిలో పురులు సింహాలు స్నానం చేస్తున్నాయి, పళ్ళు తోముతున్నాయా? ఒకడు కావాలని ఎడం పెడతానికి. అసలు స్నానం కాదు ప్రభు అడిగింది, నీ హృదయ శుద్ధిగా ఉంటే చాలు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యాజకుడిగా ఉండాల. నీ కుటుంబానికి నువ్వే ఇంటి పెద్దవి.
ఓ తండ్రిగా ఉంటే, ఒక భర్తగా ఉంటే నీవే యజమానుడివి. ఒకవేళ నీ తండ్రి కోల్పోయి ఉన్నట్లయితే కొడుకుగా ఉంటే నీవే కుటుంబానికి యజమానుడివి. లేదు కూతురుగా ఉంటే నీవే పెద్దదానివైతే నువ్వే యజమానురాలివి నీ కుటుంబానికి. ఎందుకంటే నీ మనస్సాక్షి పనిచేస్తుంది కాబట్టి నీవే బాధ్యత తీసుకొని నీ కుటుంబానికి మధ్యవర్తిగా దేవుని యొక్క ఉగ్రత వచ్చి పడకుండా, వారు చేస్తున్న పొరపాట్లనే విషయాన్ని బట్టి ఆయన కదలకుండా, అయా క్షమించు, దర్శించు, ఈ బలహీనత నుంచి విడిపించని మొట్టమొదటిగా నీ కుటుంబానికి యాజకుడవు నీవే. అయ్యా భర్త లేడంటే, ఆడపిల్లలంటే తల్లిగా నువ్వు ఉన్నావుగా, నువ్వే యాజకురాలివి. నిన్ను అడుగుతాడు ప్రభు. నీ ఉన్న సంఘంలో ఓ సేవకుడిగా నువ్వు యాజకుడివి. నీ సంఘ బిడ్డల విషయంలో నిన్ను బాధ్యత అడుగుతాడు. ఆయన లెక్క అడుగుతాడు రేపు పొద్దున తీర్పు దినంలో. అసలు నీ సంఘం కోసం కనీసం ఉపవసించి ప్రార్థన చేసావా? ఎవరైనా దారి తప్పిపోతుంటే వాళ్ళ కోసం ఉపవసించి ప్రార్థన చేసావా అని అడుగుతాడు ఆయన. నువ్వు లెక్క చెప్పాలా. అలాగనే నీవున్న సమాజానికి ఒక విశ్వాసిగా, ఓ పరిచారకుడు లేదంటే పరిచారకురాలుగా, సంఘ పెద్దగా ఉంటే, సేవకుడిగా ఉంటే, నీవున్న సమాజానికి నీవే ఉత్తరవాది అంటే యాజకుడు నువ్వే లెక్క చెప్పాలి. నీ సమాజంలో జరుగుతున్నటువంటి అకృతాలు, అగాత్యాలు, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పోకడలన్నీ చూసి నీ మనసు కదిలాకుండా, మనస్సాక్షి గుచ్చుకొని కదిలించబడి కన్నీరు గార్చకుండా బండరాయి లాగా మారిందంటే నువ్వు చచ్చిన క్రైస్తవుడుగాను, చచ్చిన క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నావు. నేను అడుగుతాడు దేవుడు లెక్క. నీ ముందు ఇంత అకృతాలు, అగాయిత్యాలు, దుర్మార్గము, వ్యతిరేకత ఉంది కదా, ఎందుకని మోకాళ్ళు వేసి ప్రభువాడు తెలియజేస్తున్నారే కుడి ఎడములు తెలియని ప్రజలు ప్రభు, అయ్యో వారిని క్షమించు ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయలేదు? నేను ప్రార్థన చేస్తుంటే విమర్శించేవాళ్ళు ఎక్కువ, మనసులో, హృదయంలో, తలంపులు, ఊహల ఆలోచన, ఎందుకు ఈ రకంగా ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన అంటే ఎంత ఉందని. అవును, లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మీరు చెదరి ఆయా దేశాల ప్రాంతాలకు వెళితే ఆ సమాజం కోసం, ఆ రాష్ట్రం, జిల్లా, లేదంటే ఆ దేశం కోసం మీరు ప్రార్థన చేయాల. ఆ యోగక్షేమాల కోసం ప్రార్థన చేయాల. వారు మంచిగా ఉండాలని ప్రార్థన చేయాలి. నువ్వు ఆ ప్రార్థన చేశాడు కాబట్టి దానియేలు చరిత్రకి ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యాజకుడవు. అలాగే ఇంకేమంటుంది మాట, ఇంకో మాట ఏమంటున్నాడు? యాజకులైన సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధమైన జనము. ఇవాళ ఏడుంది పరిస్థితి? ఏడకాడ అపవిత్రమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడుగుదాం, అయ్యా నన్ను పరిశుద్ధమైన జనంగా ఉంచు, నీ సొత్తైన ప్రజలుగా నేను ఉండాలి ప్రభువా, నేను పరిశుద్ధమైన జనంగా ఉండాలి. ఎందుకంటే 93వ కీర్తన 5వ వచనం సాక్ష్యం ఇస్తుంది, ఆయన సన్నిధికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతే ఆయన సన్నిధికి అనుకోను. హృదయములైనా, మనసులైనా, తలంపులైనా ఏ దుర్మార్గతున్నా గానీ నువ్వు దోషివే. వాటన్నిటినీ చిన్నంగా ఒక్కసారిగా బావు ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా ఇది తీసే, ఇది తీసే, ఇది తీసే అంటే ఆయనే నీకు కొన్ని ట్రైనింగ్ ఇచ్చి నీకు నువ్వు తీసేసుకునేలాగా చేస్తాడు. అప్పుడు ఆయన పరిశుద్ధమైన జనంగా నువ్వు మారిపోతావు. ఇక నీలో ఏ లోపం కనపడదు. నిన్ను చూస్తే ఇంకంత యేసు ప్రభు వారే కనపడుతుంటాడు. ఏమిలో యేసు ప్రభు వారు కనపడుతున్నాడండి, ఇతనులో యేసు ప్రభు వారు కనపడుతున్నాడండి అని చెప్పని అన్యులు సాక్ష్యం ఇస్తారు నీ గురించి. క్రైస్తవత్వం సాక్ష్యం ఇవ్వటం కాదు, అన్యులు సాక్ష్యం ఇస్తారు నీ గురించి. వారు ఇచ్చినప్పుడే నీలో యేసయ్య కనపడ్డట్టు నిర్ధారణ. ఒక వ్యక్తిని ప్రేమించే విషయంలో అయినా, ఒక వ్యక్తిని ఆదరించే విషయంలో అయినా, ఒక వ్యక్తిని క్షమించే విషయంలో అయినా నీకు ఇంకా పరిశుద్ధమైన జనాంగం అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం కావడం. చిన్న మాట చెప్తాను. ఓ యవనస్తుడు, అంటే యవనస్తుడిగా ఉన్నాడు. ఇప్పుడు తన చిన్నతనంలో తన తల్లి దగ్గర నుంచి పాలు తాగే వయసు అన్నమాట, లేదా పాలు మరిచి అల్పాహారం చిన్నగా తీసుకుంటున్న వయసు. ఆ క్రమంలో తల్లి దగ్గర నుంచి ఆ బిడ్డను దొంగిలించి తీసుకువెళ్ళి వేరే చోట అమ్మేశాడు.
అప్పుడు ఈ బిడ్డ ఆ అమ్మిన వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాడు. సంతలో తీసుకువెళ్ళి అమ్మేశాడు. ఒక యజమానుడు తీసుకెళ్ళి కొనుక్కొని బానిసగా పని చేయించుకుంటా ఉన్నాడు. ఆ పని జరుగుతానే ఉంది, ఆ పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇతరుగా మాత్రం నన్ను నమ్మిన వాడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పని ఎత్తుక్కుంటాడు. బాగా యవన ప్రాయంలో ఉన్నాడు అన్నాను కదా. యవన ప్రాయంలోకి రాగానే యథావిధిగా ఆ ప్రాంతంలో సంత జరుగుద్ది. వారానికో నెలకు ఒకసారి. ఇప్పుడు మనకి గనక ప్రతి గురువారము బస్టాండ్ దగ్గర గేదెల సంత జరిగినట్టుగా మల్లేపల్లి ఆ ప్రాంతంలో కూడా వారానికి ఒకసారి అడవి ప్రాంతంలో ఉన్న సంపద అంతా రోడ్డు మీదకి వచ్చింది. చింత చిగురు, అడవిలో దొరికే మూలికలు, ఇవన్నీ తెలంగాణ హైదరాబాద్ దారిలో మల్లేపల్లి ఉంటుంది, రోడ్డు మీదకి వస్తుంది. ఆ లంబాడీలు అంతా అడవిలో ఉన్న సంపద అంతా తెచ్చి రోడ్డు మీద పెట్టి ఇంత నమ్ముతూ ఉంటారు. నాకు డౌట్ వచ్చి అడిగి ఏంటంటే సంత జరుగుతాయి ఎక్కడ అని. మనకి నర్సరావుపేటలో కూడా ప్రతి గురువారము గేదెల సంత జరుగుతుంది. ఇంతకుముందు గొప్పగానే జరిగేది, ఇప్పుడు దానికి పరిమితం అయిపోయింది అనుకో. ఏంది అట్లానే సంత జరుగుతుంటే ఆ సంతలో తన పని తాను చేసుకోలేక దయనీయమైన పరిస్థితులు ఒకడు పడి ఉన్నాడు. పడుంటే ఈ యవనస్తుడు అంటున్నాడు పెద్ద వాళ్ళ యజమానుడి దగ్గర పోయి, ఈయన కొనండి అయ్యగారు అని. ఎందుకురా? కొనండి అయ్యగారు అని బతిమలాడుతుంది. డబ్బులు అంటే నా చేతులను కట్ చేయండి అయ్యగారు, అతను కొనండి అన్నాడు. కొనండి అని చెప్పని, మరి ఎక్కడ పెడతావు, ఏంది అతని పని అతను చేసుకోలేకపోతుందంటే, నేను చేస్తాను అయ్యగారు, నేను చేస్తా అని చెప్పని తన ఇంట్లోనే తను కూర్చున్నటువంటి ఆ రూమ్ లో పెట్టుకొని తన విధి చొప్పున ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చి ఈ తన పనే తను చేసుకోలేనటువంటి లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక అది అతని దగ్గరకు వచ్చి అన్ని శుభ్రంగా బాత్రూమ్ కానీ అన్ని క్లీన్ చేస్తా, అంత ఆహారం అంతా ఏర్పాటు చేస్తా, చక్కగా గొడ్లు కట్టి క్షౌరం చేయించి శుభ్రంగా మంచంలో పెట్టి ఇతగాడి దగ్గరకు వచ్చిన కాడి నుంచి బాగా శక్తి పొందుకొని ఆరోగ్యకరంగా మార్చా ఉంటే ఆ యవన బిడ్డ ఆ అంత అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి విషయమై అంత ఆతృతగా ఉత్సాహంగా ఏంది ఉపచారం చేస్తా ఉంటే ఆ యజమానుడు గాని ఆ పక్కన ఉన్న పని వాళ్ళు కానీ అడుగుతున్నారు, ఎవరురా? మీ బాబాయ్, మీ పెదనాన్న, మేనమావ, లేదంటే మీ నాన్న, ఎవరు? ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు. ఒకరోజు బాగా అడిగేవాడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మితిమించి ఇక ఆపి, రే చెబుతావా లేదా, ఎవరు, ఎందుకు అసలు వ్యర్థంగా ఇంత ఖర్చు చేస్తున్నావు, అతను ఎవరు ఏందని చెప్పారంటే అప్పుడు చెప్పాడు ఆ పిల్లగాడు, అయ్యా మేము క్రైస్తవులం, మా అమ్మ చిన్నప్పుడే ఏంది మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, మీకు శత్రువులు మిమ్మల్ని శత్రువులకు ఎంచుకున్న వారిని ప్రేమించండి, వారిని ఆశీర్వదించండి, చేతనైనంత వరకు కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట ఉంది, పౌలు భక్తులు శత్రువైన వాడిని ఇంటికి పిలిచి ఆహారం పెట్టండి అని రాసి ఉందయ్యా. ఆ మాటలు మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది. మేము మందిరానికి వెళ్తాము, మేము క్రైస్తవం అయ్యా, యేసు ప్రభు అని మేము నమ్ముకున్నాం. సరేనా, అంతా బాగానే ఉంది. మరి ఈ దిక్కు మొక్కు లేనటువంటి ఒక అనాథ ఎవరు ఇతను, ఎందుకు నీ వాళ్ళు కాదన్న ఎవరు ఏందంటే ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు, నన్ను సంతలో తెగనమ్మిన వాడు ఇతడే. నేను అప్పుడప్పుడు కొంతమందిని ప్రేమగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళే పగ కదా, వీళ్ళే వాళ్ళ ప్రాణం తీయాలనుకుంటున్నారు కదా, ఆయన ప్రాణం తీయాలనుకున్నారు కదా, వాళ్ళతో అంత ప్రేమగా ఎలా మసులుకోగలుగుతున్నారు, కాస్తంత పగ ప్రతీకారం ఇలాంటి ఏమీ లేవా, దేవుని ప్రేమ అంటే ఇదేనేమో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ యవనస్తుడు అంటున్నాడు, నన్ను తెగనమ్మినోడు ఇతడే, నా తల్లికి దూరం చేసిన వాడు ఇతడే, నా జీవితాన్ని నాశనం చేసినోడు ఇతడే. నా దేవుడు చెప్పాడండి, శత్రువును ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారిని దీవించు, వారి క్షేమం కోసం ప్రార్థించు, ఆకలి కొనుంటే ఇంటికి పిలిచి అంత అన్నం పెట్టు అని చెప్పని చిన్నప్పుడు మా అమ్మ 4 మాటలు నా మనసులో నాటింది.
ఆ మాటల ప్రకారం ఇతను ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూశాను. ఇదిగో ఇప్పుడు దొరికాడు అనగానే ఆ యజమానుడు చుట్టూన్నాడు మోకాళ్ళ మీద బోర్ని ఆడవటాను, నువ్వు నమ్మిన దేవుడు నాకు కావాలరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఇదే. పరిశుద్ధమైన జనం అంటే వాళ్ళలో ఇది కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీలో అది లేదంటే నువ్వు ఇంకా పరిశుద్ధమైన జనం కాలా. కొద్ది గొప్ప రాకొర తాలింపు దినుసులాగా అయ్యో ఏడో బచ్చుకున్నాయి, వాటి మొత్తాన్ని మార్చేయి, నూనెలో పడేసి, పరిశుద్ధాత్మని నూనెలో పడేసి మార్చేయి. ఎందుకు పనికి రాకుండా పోతే నువ్వు ప్రయోజకరమైన పాత్రగా నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు కావాల్సింది ఆయన సొత్తైన ప్రజగా. సొత్తైన ప్రజకు చాలా ప్రత్యేకమైన విలువిస్తాడు ప్రభు. వాడు ఎక్కడ ఎటువంటి కుప్పి గొంతులు వేసినా ఏర తోముడు ఉంటది, అలాగే ఊహించనంత బహుమతి కూడా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఏంది? సొత్తైన ప్రజగా నువ్వు మారాల. సొత్తైన ప్రజగా ఉంటేనే నువ్వు ఆయన బిడ్డగా నువ్వు నిత్యత్వంలో నిన్ను బట్టి తండ్రి దేవుని ఎదుటి కూడా ఆయన సంతోషిస్తాడు, గర్వపడతాడు. నా కుమార్తెండి, నా కుమారుడండి అని చెప్పి గర్వపడతాడు. ఇప్పుడు సుమతి శతకంలోనా వేమన పద్యంలోనా కుమారుడు పుట్టంగానే ఆ తండ్రికి సంతోషం ఉండదు. కుమారుడు పుట్టి పెరిగి ప్రయోజకుడై 10 మంది ఆ కుమారుడు గురించి గొప్పగా చెబుతుంటే ఆ కుమారుని కన్న తండ్రి పిత్రోత్సాహంతో, అంటే అంటే తండ్రి ఉత్సాహం కలపడదని, పిత్రోత్సాహంతో ఆ తండ్రి సంతోషిస్తాడని చెప్పని పద్యం రాశాడు. ఇప్పుడు నువ్వు ప్రయోజకరమైన పాత్ర కాకపోతే ఆయన సంతోషమే ఉంది. నువ్వు సొత్తైన ప్రజగా కోరుకున్నాడు. ఐగుప్తు చెర బంధకాల నుంచి ఆనాడు ఇజ్రాయిల్ను బయటకు తెచ్చాడు. ఈరోజు నిన్ను చీకటి బంధకాల నుంచి బయటకు తెచ్చాడు. ఆయన స్వకీయ సాంపాద్యం అని రాసింది దేవుని మాట. అంటే ఆయన సొత్తైన ప్రజలు తన గుండెల మీద అట్ట పెట్టుకొని తెచ్చుకున్నాడంట ఆయన. నిన్ను కూడా ఈరోజు యెషయా గ్రంథంలో మాట్లాడుతుంది, చూడు నా ఎర్ర చేతుల్లో నేను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చు వరకు చక్క పెట్టుకొని వాడను ఎత్తుకొని వాడను. అంటే 2 పనులు ఉన్నాయన్న. చక్క పెట్టుకునేది తల్లి, ఎత్తుకునేదేమో తండ్రి. ముదిమి వచ్చు వరకు అన్నాడు. అలాగా మన పూర్వీకులైన ఇజ్రాయిల్ని ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి కానాన్లోకి చేర్చాడు. ఈ రోజు నిన్ను కూడా ఆయన గుండెల మీద పెట్టుకొని తన సొత్తైన ప్రజగా నడిపిస్తున్నాడు. కొంతమంది కాదని గుండెల మీద తనిల్లిపోతున్న వాళ్ళు ఉన్నారు. లోకాశలు, ధనాపేక్షతో, సుఖ సౌఖ్యాలతో, సుఖ భోగాల చేత ఏడవబడి వాటి మీద మక్కువతో యేసు ప్రభు వారి దగ్గర అరాకొర మేలు పొంది అంతే గుండెల మీద తనిల్లిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది విగ్రహారాధన చేస్తూ, భక్తి చేస్తూ, ప్రభువులు చేయిస్తూ తన్నుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన ప్రణాళికలో నిర్ణయింపబడిన వారై ఉండి కాదని దాన్ని పక్కకు నెట్టి నా ఇష్టం, నా సౌఖ్యం, నా సంతోషం, నేను అనుకున్న ఊహా ప్రపంచం ఇలా ఉంది, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పనా, అపవాదిగాడు నిన్ను మాయ చేస్తున్నాడు. వాడు మాయ చేస్తున్నాడు. వాడి మాయ ఎలా ఉంటుందో చాలా మంది చెప్తా ఉంటే, గతంలో కూడా నేను కూడా చెప్పిన మాటలు విన్నదాన్ని బట్టి, 2 దొంగలు, బాగా తినమరిగిన దొంగలు, ఏ రాజుకు మంచి వస్త్రాల పిచ్చుందో వాళ్ళని కనుక్కోవడం ఎతకటం మొదలు పెట్టారు. ఓ రాజు దొరికాడు. వస్త్రాలంటే బో పిచ్చి. రాజులకున్న పైత్యం ఏంటంటే, ఉంటే రాజభవంతి గొప్పగా ఉండాలని, అందరికంటే గొప్పదనిపించుకోవాలని భవంతులు కడతారు. అలాగే వాళ్ళు పెట్టుకునే కిరీటం గొప్పదని చెప్పుకునేలాగా కడియమైన, కత్తెన, సింహాసనమైన, ఆయన కూర్చునేటువంటి పరిపాలన చేసే ఆవరణంలో ఉన్నటువంటి అటు ఇటు సింహాసనాలైనా ఆ యొక్క అలంకరణ అయినా ఇంత గొప్పగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు వేసిన వస్త్రాలు కూడా గొప్పగా అందరూ చెప్పుకోవాలి, రాజవస్త్రం మామూలు విషయం అని చెప్పని. ఈ పైత్యం బాగా ఉన్న రాజు దొరికాడు ఈ దొంగలకి. వచ్చారు,
మీ రాజుగారి గురించి అడిగాము, అక్కడక్కడ ఎంక్వైరీ చేశాము, అసలు ఎంత గొప్ప మంచి రాజు తెలిసింది అనగానే ఈ మధ్య రూపిపోయిండు. ఏంటయ్యా సంగతి అంటే, దేవతా వస్త్రాలు వేస్తాం. ఏ వస్త్రాలు? దేవతా వస్త్రాలు. అవునా అయ్యేటువంటి అంటే, స్వర్గంలో వేసుకునే దేవతలు ఉన్నారే వాళ్ళు వేసుకునే వస్త్రాలండి అంటే, అబ్బో అని చెప్పని మా అయ్యగారు కరెక్ట్ దొరికారని చెప్పని, అయ్యగారు ఏందిరా, స్వర్గంలో దేవతలు వేసుకునే వస్త్రాలు వేసేవాళ్ళు పనోళ్ళు వచ్చారండి, నమ్మకమేనా? కరెక్టేనండి, అన్ని విధాలు ఆరాధీసావా? అవునండి, సరే పట్రా. వచ్చారు చెప్పారు, 40 రోజులు పడుతుంది లేదా 30 రోజులు. 30 రోజులు అనుకుందాం, మనకు అర్థం కావడానికే. కాబట్టి ఇది ఒక సబ్జెక్టు నీకు వివరంగా ఎక్కటానికి మాత్రమే ఈ మాట చెబుతుంది. తెచ్చారు, చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, రాజా మేమేసే వస్త్రాలు బుద్ధిహీనుడికి మూర్ఖుడికి కనపడవు. ఎవరికి? బుద్ధిహీనుడికి మూర్ఖుడికి కనపడవు. నాకు తెలిసి మీ అంత జ్ఞానవంతులు ఎవరు? అవునవును, ఎవరు ఏ మామూలు విషయం అని చెప్పి ఆయన ఒప్పొంగిపోతాం. సరే, అరే అబ్బాయి వీళ్ళు చూపించండి, వీళ్ళ ఉండటానికి మగ్గవుడి చేతిలో పెట్టుకున్నారు. ఇంకంతే ఏమి లేవు వాళ్ళ దగ్గర. రాజా మరి మేము అంతా చేసిన తర్వాత మాకు సన్మానం నాకు తగ్గట్టుగా జరుగుతులే అని. రాజుగారి దగ్గర ఏముంటాయి? శిక్ష లేదంటే దెబ్బలకు కొద్దు ఉండదు, అలాగే బంగారము మణులు మాణిక్యాలకు కూడా ఆశీర్వాదాలకు కూడా కొద్దు ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే, వెళ్ళారు, మగ్గంతో రెడీ చేశారు, ఓరగట్టు ఊపుతా ఉన్నారు. ఏమి లేవు ఆడ, దారాలు ఏమి లేవు. మగ్గం ఉంటే దారాలు ఉండాలిగా. ఈ పరిస్థితి ఏమి లేదు. 10 రోజుల తర్వాత రాజుగారికి డౌట్ వచ్చి, సేనాధిపతి నాకు వేస్తున్న వస్త్రాలు ఎలా ఉన్నాయి చూసి రాపోండి అంటే, అప్పట్లో రాజుగారి పక్కన బహుపర అని చెప్పని ఇలా పొగిడే వాళ్ళు ఉంటారు. అట్లానే సేనాధిపతి కదా, రాజ గంభీర రాజుగారి యొక్క సేనాధిపతి వస్తున్నాడు, హో అనగానే అరే రే అప్పుడు దాకా పడుకున్న వాళ్ళు లేచారు. మగ్గం అట్టనరు, దారం ఇట్టనరు, అట్టరా ఇట్రా అని చెప్పన్నారు. లోపలికి వచ్చి చూస్తే మగ్గం వేస్తా ఉన్నారు కానీ ఏం కనపడుతున్నా ఈ సేనాధిపతికి. ఏం సేనాధిపతి గారు ఎలా ఉన్నాయి రాజవస్త్రాలు? ఇప్పుడే 10 రోజులు అయితే పని మొదలు పెట్టంటే ఈయనకు డౌట్, ఏం కనపడుతులా. ఏందిరా అంటేనేమో వాళ్ళు చెప్పిన మాట ఉందిగా, బుద్ధిహీనులకు మూర్ఖులకి కనపడాలి. కనపడచలేదంటే ఇతని ఉద్యోగం ఊస్ట్ అయిపోద్ది. నాకెందుకు, నలుగురితో నతానేలు గుంపులో గొర్రె అని చెప్పని పోయి, అబ్బబ్బబ్బబ్బ మామూలుగా ఉన్నాయా రాజా వస్త్రాలు? అసలు ఆ పై వస్త్రం అమ్మో అప్పుడే అయిపోయినా, అవునా అని చెప్పి నేను ఉప్పొంగిపోతాను. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మంత్రి గారిని పంపించాడు. వాళ్ళు కూడా అట్నే కేకలు పెట్టారు. మంత్రి గారు వస్తున్నాడు, హో అనగలరి ఈసారి వచ్చేది మంత్రి, రాజుకు దగ్గరకుంటాడు, జాగ్రత్తగా ఉండాలని ఆ మగ్గం అట్టి ఇటు అంటూ ఉన్నారు. మంత్రి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలంటే, ఏం కనపడుతుంది రాడా, ఎవరుంటే కదా అనుకుంటాడు మనసులో. ఇప్పుడు కనబడతలేదంటే మంత్రి గారు బుద్ధిహీనుడు, మూర్ఖుడు. కాబట్టి ఈయన పోస్ట్ పోతే ఇంకోళ్ళు వస్తారు ఆ పోస్టులోకి. నాకెందుకు వచ్చిందని ఈయన కూడా అంతే పోయి, అబ్బబ్బా రాజుగారు ఇంకా 10 రోజులు మీరు వస్త్రాలు దొరుకుకోవటమే, అంత అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అవునా అని చెప్పని ఆయన ఉప్పొంగిపోతున్నాడు. ఇంకా 10 రోజులే కదా అని. 10 రోజుల తర్వాత అంటే నెల అయిపోయింది, రాజుగారి వచ్చారు లైన్లోకి. ఈసారి రాజుగారు వస్తున్నాడని కేకలు పెట్టారు, జాగ్రత్తగా ఉన్నారు. రాజుగారు ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, మేమంతా పూర్తి చేస్తా ఉన్నారు. ఈ రాజుకి ఏం కనపడుతుందా? ఇప్పుడు రాజుకి ఏం కనపడితే ఏమంటారు, ప్రజలు మొత్తం తిరగబడి తంతారు, లేదంటే సంపుతారు, ఇంకోటి తెచ్చాడు పెడతారు. బుద్ధిహీనుడికి మూర్ఖుడికి కనపడవన్నారు. ఇప్పుడు బుద్ధిహీనుడు అంటే నేను తేడా, మూర్ఖుడు అంటే నేనే తేడా. మూర్ఖుడైన ఎవడైనా పెట్టుకుంటారా? జక్కన సినిమాలు అట్టుకుంటా. అక్కినేని నాగేశ్వరరావు గారు కొమ్మకి యువతలు కూర్చున్నారు అనుకుంటారు. ఓరే ఏందిరా ఆడ కూర్చున్నావు, ఆడ కూర్చున్నావు ఏందిరా అని చెప్పండి, నాయనో నేను కొమ్మ ఒకేసారి కిందకు వచ్చాను. డైలాగ్ చిన్నప్పుడు చూసే కాబట్టి గుర్తుంది. అబ్బా సరైన అల్లుడు దొరికిండండి, 15 తీసుకెళ్ళి రాజుగా చేస్తారు. ఏంది
ఇప్పుడు ఈయన కూడా మూర్ఖుడేగా పని చేసేది. తెలియగలవాడు ఏం చేస్తారు, ఆ దరి పక్క కూర్చొని ఈ దారిన కొమ్మ నరుకుతాడు. తెక్కలోడే మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఈ దారిన కూర్చొని ఒకేసారి కొమ్మ, మొన్న మంచిది వీడియోలో కొమ్మ కెవతాలు కూర్చొని నరుక్కుండా అంటే అంతే కింద పడ్డం, అంతే పోయాడు. ఇట్లాంటి వైరల్ కూడా ఒకటి వచ్చింది మొన్న మంచి వీడియో. ఇక రాజుగారికి వస్త్రాలు, మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేసి వీళ్ళేదో ప్రత్యేకంగా వస్త్రాలు తొడిగినట్టుగా తొడిగి, రాజా మరి ఏంది వస్త్రాలు ఎలా అంటే, అబ్బబ్బా మోహం మామూలుగా లేవు అంటాడు. ఏం లేదా, ఏం కనపడతలేదంటే ఈయన బుద్ధిహీనుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు. చివరికి బహుమతి పొందుకున్నారు. దొరికిచ్చే చంపేస్తారని వాళ్ళు వారిపోయారు. రాజుగారిని మాత్రం గుర్రం మీద ఎక్కించి ఇక ఊరేగండి అని వాళ్ళు ముందుగానే అన్ని రెడీ చేసి పంపించారు. ఊరేగింపులో ఉంటే ఇవి తేడా పడ్డంటే వాడాడు దొరుకుతుడు, వాడి ఎమ్మడిని దొరుకుతుడు కదా. ఊరేగింపులో లేకపోతే ఎమ్మడిని దొరుకుతుడు కాబట్టి ఊరేగింపులో గట్ట పంపించి వీళ్ళు తుర్రమని పారాలయ్యారు. బాగా నడుస్తుండగా ఒక పిల్లగాడికి డౌట్ వచ్చిందమ్మా, రాజుగారి ఒంటి మీద గుడ్డలేవే అంటాడు. బొమ్మలు ఎరిపోయింది ఎందుకురా నీకు, మొత్తాన్ని చంపుతాను అంటాడు ఆ తల్లి. కాదమ్మా నిజమా అని చూసి అందరికీ దిగంబరుడిగా కనపడచ్చు. కొంత దూరం అయిన గుసగుసలాడుతూ ఉంటే మంత్రిని అడుగుతుండు రాజు, మంత్రి నా దేవతా వస్త్రాలు చూసి ప్రజలేమనుకుంటున్నారంటే, ఓరుమని అడుగుతాయ్యా, దొంగలు మనం మోసం చేశారయ్యా, నీ ఒంటి మీద నూలు పోగులు ఏదయ్యా అనగానే మంత్రి మీద ఉన్న వస్త్రాన్ని లాక్కొని ఇంతే పొరా సిగ్గు కప్పుకొని. ఎందుకు ఇదంతా చెప్పానంటే నవ్వుకోవటానికి కాదు, కానీ సైతాన్ గాడు కూడా చేసేది ఇంతే. ఆ రంగుల ప్రపంచాన్ని చూపించి నా జీవితం ఇట్లా విలాసవంతంగా ఉండాలి, అట్టుండాలి ఇట్టుండాలా, చావంటే నిందలు అవమానాలు, ఈ వాదం దేవుడు పడుతుందని చెప్పని వాడు నీకు ఎట్లుండదంటే గోబర్ బయోగ్యాస్ ఉంటుంది. గేదెలు పేడ తెచ్చి ఆ గుంతలు వేస్తే అది ఉబ్బుతా వస్తూ ఉంటుంది గ్యాస్. ఆ టైపులో నీకు కొడుతూ ఉంటాడు వాడు. రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రపంచంలో రకరకాల అభిరుచులు చూపిస్తా నా జీవితం ఎట్లుండాలనుకున్నా అట్లుండాలనుకున్నా దేవుడు చావు విడుచుడు, నాకు అసలు నచ్చట్లేదు, దుమ్ము చనువు దీనిగా మొత్తం లైన్లోకి. అట్లా లైన్లో పడ్డ వాళ్ళు నేను కూడా ఒకడినే. అపవాదిగాడు చేసి వ్యవహారం ఇదే. దయచేసి నువ్వు ఆయన సొత్తైన ప్రజగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన సొత్తైన ప్రజగా ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం. చివరిగా చదువుకున్న వాక్యాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 25వ వచనం. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము కిందున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వస్తున్న ఇశ్రాయేల్ ప్రజల విషయంలో చెప్తున్న రెండోసారి చెప్తున్న మాట ఇది. ఇంకా కొన్నాళ్ళు మోషే వెళ్ళిపోతాడు, దేవుని పిలుపునందుకొని చనిపో, ఆ కొండ ఎక్కంటే వెళ్ళిపోతాడు. ఆ సమయంలో చెప్తున్న మాట, నిన్ను చూస్తే ఏంది ఎవరికైనా ఉందండి ఇంత గొప్ప ఆశీర్వాదం? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ఒక్కొక్కడు కొనుక్కు. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు టీవీ 9లో కానీ ఇప్పుడు భయంకరంగా స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఇజ్రాయెల్ యొక్క ప్రాధాన్యత, ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇజ్రాయెల్ ఎందుకు అంత ప్రపంచ దేశాలను శాసిస్తుందంటే జీవము గల దేవుడు ఉన్నాడు వారికి. ఆమేన్, హల్లెలూయా. ఇరాన్ యొక్క ప్రధానమంత్రి ఇజ్రాయెల్ అనే దేశం ప్రపంచ పటంలో లేకుండా తుడిచేస్తానన్నాడు. ఆయనే పోయాడు హెలికాప్టర్ ప్రమాదంలో. ఆయనతో పాటు అధికారులు ఏరియల్ సర్వే చేస్తుంటే ఏమైందో తెలియదు, బ్లాస్ట్ అయితే మొక్కలు ఎత్తకొచ్చుకున్నారు వాళ్ళు. దేవుని పిల్లలకు ఎదురు తిరిగి ఒక మాట అన్నా, దేవుని పిల్లలకు ఎదురు పోయిన ఇప్పుడు హమాస్, గాజా, పాలిస్తీనా, ఇస్మాయిల్ సంతానం సంబంధించిన 12 దేశాలు, ఇజ్రాయెల్ దేశం అంటే గిట్టన 10 దేశాలు, 22 దేశాలు కలిసి ఇజ్రాయెల్ దేశం మీద పోరాడుతున్నాయి. అయినా చలనం లేదు. కారణం ఏందో తెలుసా? వారి పక్షంగా నిలబడింది సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈనాడు కూడా నీవు ఆయన సొత్తైన ప్రజగా ఉంటే నిన్ను బట్టి ఇలా అంటున్నాడు ఆయన,
నీ వలని భయం, నీ వలని వెరుపు అంటే సడన్గా ఏదైనా శబ్దమైన పడగానే ఒళ్ళంతా అలసడు వచ్చి అదురుపోతామే. ఆ అదురే వెరుపు అంటే. ఆ తర్వాత ఆ వెరుపు అనేది ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట నుండి వణుకి మనోవేదన నొందుదురంటే ఇక అది వదిలిపెట్టదు. ఏ రోగానికైనా మందు ఉంది, కానీ మనోవేదన అనే రోగానికి మందు ఉందా? అంతగా ఒక వ్యక్తిని కోల్పోతే, భార్య తన భర్తను కోల్పోయినా, భర్త తన భార్యను కోల్పోయినా మనోవేదన చెందుతాడు. అట్లా ఉండదు నిన్ను బట్టి అవతల వ్యక్తులకి భయం. అలాగ చేస్తాను, నేను చేయబోతున్నాను, చేస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఏంది? ఆయన సొత్తైన ప్రజగా నువ్వు ఉంటే, ఇజ్రాయిల్ను బట్టి ప్రతి దేశం ఆ కనాను యాత్రలో నడుస్తున్నప్పుడు ప్రతి దేశం భయపడింది. ప్రతి ఒక్కరు భయపడ్డారు. కారణం, వారి పక్షంగా వారి దేవుడు కదిలి ఐగుప్తులు 10 అద్భుతాలు చేయటమే కాదు, ఎర్ర సముద్రం పాయలవటమే, ఎరికో పట్టణం ఒక ఆయుధం ఉపయోగించకుండా మొత్తం నేలమట్టం అవటం. ఈ పైన రాసి ఉంటుంది, ఒక రాజు అట, అయ్యా డబ్బులు ఇస్తాము, నీళ్ళకి తిండికి ఏదైనా డబ్బులు ఇస్తాం, మమ్మల్ని దాటాలని అంటే ఎదురొచ్చాడు. వాళ్ళే అమాలేకీయులు. వాళ్ళని ఎలా చంపారో కూడా పక్కనోడికి తెలిసింది. కనాను దేశానికి తెలిసింది. ఎన్నో దేశాలు దాటిపోవాలా. కనాను దేశంలో ఉంది కదా రాహబ్ అనే వేశ్య. అంటుంది, అమ్మో అమ్మమ్మో, మీ దేవుడు మీ పక్షంగా కదిలి చేసిన అద్భుతాల కార్యాలను మా గుండెలు అవిసిపోయాయి. ఈ భయము ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి అవతల వ్యక్తులకు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రపంచ దేశాలకు కూడా నిన్ను బట్టి ఆ భయము, ఆ వణుకు, ఆ వెరపు అనేది, మనోవేదన అనేది నేను పుట్టిస్తాను. నువ్వు నా సొత్తైన ప్రజగా నిలబడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం, నీ బిడ్డల విషయం ఇస్తున్న ఆశీర్వాదం. దేవుని పాదాలు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి, ప్రభువా కనికరించయ్యా అని అడుగుదాం. ఉపదేశం అయిపోయింది, ఇక దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, దేవుణ్ణి అడుగుదాం. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? పేతురు పత్రికలో చెప్పినట్లుగా సరిచేయబడటానికి ఇష్టపడుతున్నావా? లేదు పాస్టర్ గారు, నా జీవితం నా ఇష్టం అంటే నిన్నేమండ ప్రభు స్వేచ్ఛనిచ్చాడు. ఓ ఇజ్రాయేలీనము, జీవమును మరణమును కీడు శాపాన్ని ఎదుటి పెడుతున్నా, ఆశీర్వాదాన్ని కూడా ఎదుటి పెడుతున్నా. ఏది తీసుకుంటావో అదే నీకు స్వతంత్రించుకుంటావు. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితము, ఆశీర్వాదం ఆధారపడింది. శావా, ఈ అవమానాలు, నిందలు, ఈ కరువు, ఇక్కట్లు, ఇబ్బందులు నాకు వద్దనుకుంటా పో. నీ స్థానంలోకి ఇంకోళ్ళు వస్తారు, వాడు దేవుడు కృపను బట్టి వాడబడతారు, దేవుని పొందుతారు. సౌలు చెప్పిన మాట పక్కన పెడితే దావీదు ప్రయోజకరమైన పాత్ర అయ్యాడు. తప్పున సరిచేయబడ్డాడు, ఆయన కృప పొందుకున్నాడు. రండి, దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతాం. ఈ మాటలను బట్టి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? సూటిగా ప్రతి విషయంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడయ్యా దేవుడు అంటావా? దేవుని పాదాలు పట్టుకో. పేతురు పత్రికలో దేవుని మాట చెప్తా ఉంది, పరిశుద్ధమైన జనముగాను, రాజులేని యాజకులుగా ఆయన గుణాతిశయములను ప్రచురించ నిమిత్తమై నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని పాదాలు పట్టుకుని ఎక్కడ దారి తప్పిపోయావు, ఎక్కడ పొరపాటు ఉందో, ప్రభువా నన్ను క్షమించయ్యా. నేను ఈరోజు ఇదిగో ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నావు. దైవజనురాలా, దైవజనుడా, దేవుని రక్తంలో కడగబడిన దేవుని పిల్లలారా, పరిచారకులు, అలాగే సంఘ పెద్దలుగా నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. రక్షణ లేకుండా రక్షణ సంకల్పంలో పిలువబడుతూ దేవుని యొక్క సేవకురాలుగా ఏంది నువ్వు పిలువబడ్డావు. సార్వత్రిక సంఘ సంస్కరణ పని నిమిత్తమే పిలువబడ్డావు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాకొద్దు ఆ సేవ, ఆ గోల నాకొద్దు అనుకుంటే దేవుడి యొక్క ప్రయత్నం ఇంకొక రకం ఉంటుంది, భరించలేవు, ఘోరం ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకొని ఆయన మాటకు సరండి. ఆయన ప్రత్యేకంగా పిలుచుకుంటున్నాడు.
ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఇది. నీ బిడ్డల విషయమై కూడా మాట్లాడుతున్న మాట ఇదే. ఇదిగో నిన్ను బట్టి నేను భయము కలిగించబోతున్నా అంటే ఎంత ఉన్నతమైన ఆశీర్వాదము, ఎంతగా దేవుడు తన యొక్క గుండెల మీద పెట్టుకొని నీ బిడ్డను నడిపిస్తున్నాడో బాగా గుర్తు పెట్టుకోవాలా. ఆయన అంటున్నాడు, నేడు నేను నీ వలని భయము. ఎంతగా నీ బిడ్డను, ఈరోజు నీ కుమార్తె యొక్క పుట్టినరోజు అన్న ఇదే నీ బిడ్డకి ఇస్తున్న వాగ్దానం ఇది. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం ఇది. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ లేఖన కాంతిలోంచి నాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. రాజులైన సమూహం అంటే, యాజక సమూహం అంటే మొదటిగా మేము రాజనీతి భూమి మీద ఉండగానే నేర్చుకోవాలి. తీర్పు తీర్చడం అనేది మేము నేర్చుకోవాలయ్యా. చాలా మంది దైవజనులు ఇది మనం కరెక్ట్ కాదు, మనం తీర్పు తీర్చకూడదు అంటారు. కానీ పౌలు భక్తుడు అన్నాడు, నువ్వు తీర్పు తీర్చడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవదూతలకు ఈ లోకానికి నువ్వు తీర్పు తీర్చవలసిన బాధ్యత నీ మీద ఉందని 1 కొరింథీ 11 సాక్ష్యం ఇస్తుంది. ప్రభువా, నిత్య రాజ్య పరిపాలన తీర్పు ఉంది కాబట్టి ఆ మాట మేము స్వతంత్రించుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఇప్పటికే తీర్పు తీర్చడం నేర్చుకోనని వారే ఉన్నట్లయితే వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురుకులంలో అంటే ఆయన పాదాల చెంతకు వెళ్ళి తీర్పు తీర్చడం నాకు నేర్పు ప్రభువా. దేవదూతలకును ఈ లోకానికి తీర్పు తీర్చవలసిన బాధ్యత నా భుజాల మీద పెట్టామని మొట్టమొదటి. ఆ తర్వాతనే నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయాలంటున్నాను. ఎక్కడైనా రాణికి అయినా సరే, రాజుకైనా సరే రాజ్య పరిపాలన చేయడానికి యుద్ధ నైపుణ్యత తెలిసి ఉండాలి. నీతి న్యాయాలేంటో గమనించేటువంటి పరిపక్వత కలిగి ఉండాలి. కాబట్టి సొలొమోను అన్నాడు, ఇంత గొప్ప నీ ప్రజలకు నీతి న్యాయములు తీర్చగల సమర్థుడెవడు, నేను బాలున్నాయి అంటే యేసయ్య అంటున్నాడు, వివేకము గల జ్ఞాన హృదయము నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆ వివేకం గల జ్ఞాన హృదయం నీకుంటే బాలుడైన సొలొమోను ఎలా అయితే నీతి న్యాయ విధులను పసిగట్టగలిగాడో అలాగ నువ్వు కూడా కృప పొందుకుంటావు. నువ్వు అడగాల్సిందే, నీతి న్యాయములను సరిగా తీర్చుటకు వివేకము గల జ్ఞాన హృదయం నాకు ఇవ్వు ప్రభు. అది లేకే చాలా చాలా గాయపడుతున్నాను. చాలా విషయాల్లో నేను ఇంకా పసిబిడ్డగానే ఉన్నానయ్యా. రక్షణ పొందిన విధంలో నేను చాలా వయసు గలవాడిగా ఉన్నాను. కానీ లేఖన కాంచులో లేఖను నాతో మాట్లాడుతుంటే నేను ఇంకా పరిపక్వత స్థితికి రాలేదు. వయసు చూసుకుంటే పెద్దగా ఉంది, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు నేను చెప్పుకోగలుగుతున్నాను. కానీ లేఖనాన్ని చూస్తే ఇంకా పసిబిడ్డలాగున్నానయ్యా. పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో కాలమును బట్టి మీరు చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు. కానీ మళ్ళీ ఒకడు వచ్చి మూలోపదేశం అంటే పునాది మీకు వేసి ఆ పాల వంటి ఆహారమే మీకు పెట్టాల్సి వస్తుంది. పరిపక్వత పొందిన వాడే ఘన పదార్థము తినగలవాడు. మీరైతే అలా లేరు, అయ్యో అని చెప్పని బాధపడుతున్నాడు పౌలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ మాట నీ గుర్తు చేస్తా నీతో మాట్లాడుతున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే నువ్వు బోధకురాలుగా ఉండాలంటే ఒక సేవకురాలుగా ఉండాలి. ఇంకా పసితనంలో ఆ పాల ఆహారమే తీసుకుని ఆ పాలు తాగే పరిస్థితిలోను ఘన పదార్థం ఎప్పుడు తీసుకుంటావు? పళ్ళు ఊరాయి, వయసు పెరిగింది, మనసు అంత పరిపక్వతలో ఉంది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత లేక అలలాడుచు ముందుకు వెనక్కి ఊగుతున్నటువంటి ఓ దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతాం, ఇంకా పసితనమా సేవకుడా? ఇంకా పసితనమా? ఇంకెప్పుడు వస్తావు పరిపక్వతలోకి? పాలు తాగే వయసులోనే ఉంటావా? సంఘాన్ని నడిపిస్తున్నావు, కొంతమందిని దేవుడు నీకు అప్పచెప్పాడు, నమ్మి వచ్చిన వారికి బాప్తిస్మాలు ఇస్తున్నావు. ఇంకా పాలు తాగే వయసేననేది. ఘన పదార్థం ఎప్పుడు తింటావు? బలవంతురాలుగా ఎప్పుడు అవుతావు నువ్వు? ఆయన చేతిలో బలమైన సాధనంగా ఎప్పుడు అవుతావు? కాలం అంతే జారిపోతా ఉంది.
అపవాది నిన్ను చాకచక్యంగా భ్రమపరుస్తున్నాడు. జాగ్రత్త సుమి. దేవుని పాదాలు పట్టుకుని ఆయన అడుగుతాం, ప్రభువా ఇప్పటి వరకు నేను ఎలా నష్టపోయానో ఈ లేఖన కాంతిలోంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నేను సరి చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి దేవా అంటూ ఆయన పాదాలు పట్టుకున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. విన్న వాక్యం మా హృదయాల భద్రపరచమని, సిలువ రక్తము చేత భద్రపరచమని, ఉత్తమ ద్రాక్ష వలె నీతో మమ్మల్ని అంటుకట్టి ఈ వాక్యము ద్వారా ఆ జీవాన్ని, ఆ జీవపు ఓటను మాలకు చొప్పించి ఫలభరితంగా మార్చి ఫలములు కలిగిన జీవితంగా అయా బ్రతుకుగా అలాగే సేవగా మార్చమని, నీ కృపలో వర్ధలు చేయమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలు దర్శన స్వప్నాలు చూపించబడ్డా సమస్త చీకటి శోధనుడు ప్రభు నీ మహాప్రోత్థాన శక్తిని సిలువ రక్తాన్ని నీ సంతోషం పరిపూర్ణమనుడు బంధింపబడును గాక, లయమైపోవును గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాప్రోత్థాన శక్తిని వాడు సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణ వాడు త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మా కోసం ప్రార్థించమని ఆ రీతిగా అడిగినాడు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించము, దైవజనుడు మా సంగతి తెలియపరచు. ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరం యేసు నామములో తీర్చబడును గాక. పుస్తక పరిచయలు తోడే చక్కగా జరిగించని కావలసిన ధనము సహాయించు. పాటల పరిచయలో కావలసిన ధనము సహాయించండి, చక్కగా రచన జరిగించండి. ఆల్రెడీ న్యూ ఇయర్ సాంగ్ రెడీ చేసిన ప్రభు కావలసిన ధనం మొత్తం సహాయించండి. నీ చిత్త ప్రకారం రికార్డించే నీ ప్రజలకు తేడం సహాయించండి. డిసెంబర్ 31వ తారీఖున నీవిచ్చిన మందిరంలో వాచ్ నైట్ సర్వీస్ జరిగిస్తా ఉన్నాం. అది ఎక్కడో మీరే దాన్ని పరిస్థితులు అనుకూలపరిచి నీ చిత్త ప్రకారం జరిగించండి. ఆదివారం ఆరాధన నిశ్చిత ప్రకారం ఆయా ప్రాంతాలు ప్రారంభించి జరిగించడానికి కూడా సహాయించండి. మందిర స్థల విషయంలో కృపానుగ్రహించని ఇసపాలెంపు దేవ గ్రామంలో అన్ని విషయాల్లో కృపానుగ్రహించమని నీవు తోడు నడిపి సహాయం చేయండి. ప్రాంత ప్రజలను సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ చేతులకు అప్పచెబుతూ ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి ఒక్కరు దేవా ఏ రీతిగా నీతో ఎదుటికి వచ్చున్నారు వారిని కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నీ చిత్త ప్రకారం నీ పనిలో వాడుకోమని. నీవు ఈరోజు అంటున్నావు ఇది ఇలాగ నిన్ను బట్టి ఇలా చేయబోతున్నానని. అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకో ప్రార్థన సమస్తం పొందుకొని నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి చేతులకు అప్పచెప్పి అయిపోచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభవించిన వీడియో ద్వారా ఏకీభవిస్తున్నా ఇక ముందు వినబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచయకు ప్రారంభించిన సంఘాలకు సంఘ బిడ్డలకు సాధారణ సంఘాలకును అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడినాడు వెంబడిస్తున్న వారికి ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు సంఘ పెద్దలు పరిచయ విశ్వాసులకును కలిగిన సొత్తు యావత్తుకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి ప్రభు చూడు నడిపించును గాక. ఆయన ఈ రోజు వాగ్దానం ఇచ్చిన రీతిగా ప్రతి ఒక్కరి విషయంలో ఆ భయాన్ని, ఆ వెనుపును, ఆ జిగులును, ఆ వణుకును, మనోవేదనను కూడా ఆశీర్వాదం ఇచ్చినది అక్షరాల వారు అనుభవించి ప్రభువును మహిమపరచేలాగా చేయను గాక. ఆమెను అలాగ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రభు యేసు రక్తమునకేచే ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడితో వచ్చే అంధకార శక్తులకి అవెంత ప్రమాదకర మాదిరికి ప్రయోగం అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. వాటిని ఆశ్రయించిన వారిని దేవానికి అప్పజెపు యెహోవాయే. యేసు రక్తమునకి జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికి చూడండి నడిపించును గాక. ఇంతవరకు ఓర్చుకొని సహకరించిన మీ అందరినీ కూడా
ప్రభు ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్య పరంగా అన్ని విధాలు ఆశీర్వదించి వర్ధలు చేసి రక్షించి ఆయన పని జరిగించుకుని గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.